ఖచ్చితంగా నువ్వు ఆవుల్ని ఏదైనా తరలించే ఏర్పాటు కానీ ఆక్షన్ ఏదైతే ఆ యజమాని మళ్ళీ తిరిగి వచ్చి దాన్ని రెండోసారి కానీ అదే ఆవు పట్టుబడితే దాన్ని ఆక్షన్ లో పెట్టేసి తరలించవచ్చు దూరంగా. ఆ ప్రయత్నం కొనసాగిస్తామని మనం చేస్తాం. అమ్మా నేను 3 నిమిషాలకు వస్తాను. ఎక్కడ గ్యాప్ ఉన్నా నేను ఫిల్అప్ చేస్తాను. దయచేసి ఖచ్చితంగా అండి గౌరవ కార్పొరేటర్స్ ఏదైతే సమస్యలు ఏమన్నారో స్ట్రింజెంట్ యాక్షన్ లోకి వెళ్తామండి. ఎక్కడ లేదు, ఏ ప్రాంతంలో ఎక్కడ విజయవాడ అందులో కానీ ఎక్కడ కొనసాగించలేదు. కేవలం కొనసాగించింది. కనీసం ఇప్పుడు ఏదో మన గత కౌన్సిల్లో కూడా మన ఎమ్మెల్యే గారు కూడా ఒకసారి వినియోగించడం జరిగింది. వర్కర్ల కొరత ఎక్కువ ఉంది, దాన్ని తీసుకోండి అదనపుగా అని కూడా ఒకసారి చెప్పడం జరిగింది అధ్యక్ష. దాని గురించి ఇంతవరకు కూడా చర్చనే లేదు. ఎక్కువ మంది పట్టించుకోవడం లేదని మా దృష్టికి కూడా తెచ్చినారు అధ్యక్ష. వారు కూడా వేతనాలు కూడా 18,000 నుంచి 21,000 పెంచాలని కూడా ఈ సభాముఖంగా కోరుతున్నాం అధ్యక్ష. ముఖ్యంగా మా అధ్యక్ష ఇప్పుడైతే 16 నెలలుగా ఎక్కడ వేసిన గుర్తులు అక్కడే ఉంది అధ్యక్ష. ఒక్క వరకు కాదు, ఒక్క షిఫ్ట్ కూడా తీయడానికి కూడా అవకాశం లేని పరిస్థితిలో ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు విపరీతంగా వరదలు పెరుగుతున్నాయి, వర్షాలు పెరుగుతున్నాయి. అసలు మేము దాదాపు 2 కోట్ల వరకు వర్క్ చేస్తామని మేజర్ ఇష్యూస్ అన్ని ఆల్మోస్ట్ కంప్లీట్ చేసినాం. షిఫ్ట్ అయితే మ్యాన్యువల్ గా తీయాలి అధ్యక్ష. అక్కడ మిషన్లు కూడా ఒకవేళ డోజర్ కూడా రావడానికి కూడా లేదు. అంత దారుణంగా ఉంది. ముఖ్యంగా దాని కోసం కూడా మీరు పరిష్కరించాలి. టెండర్లు వేస్తున్నా కానీ అది ఎవరు దాన్ని తీసుకుంటారో ఎప్పుడు వస్తారో అని కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. అది ఇక్కడే మాకు కూడా ఆన్సర్ కావాలని కూడా అడుగుతున్నారు అధ్యక్ష. ముఖ్యంగా వర్కర్స్ గురించి కూడా ఈ అంబేద్కర్ కాలనీకి సంబంధించినంత వరకు విడతైన లేవండి. ఖచ్చితంగా మనం మాన్యువల్ గానే దిగాలి. మిషనరీ పంపడానికి కానీ జేసీబీ ఏదైనా సందుల్లో పంపడానికి కూడా అవకాశం లేదు. ఖచ్చితంగా పరిశీలించి చర్యలు తీసుకుంటాం. వర్కర్స్ విషయం చెప్పారు. మన కౌన్సిల్ కి సంబంధించి వివరణగా మాట్లాడుతున్నాం. చంద్రలేఖ గారు లేవనెత్తినట్టుగా వర్కర్లకు సంబంధించి మనకి చెప్పినట్టుగా మిగతా కోవిడ్ టైంలో తీసుకున్న వర్కర్లని కంటిన్యూ చేస్తున్న తక్కువ మున్సిపల్ అర్బన్ లోకల్ బాడీస్ లో మనదొకటి. అనంతపురం పట్టణంలో కోవిడ్ టైంలో 131 మందిని తీసుకున్నాం. ఎంత అమౌంట్ అంటే 12,000 రూపాయలు మాత్రమే. దాన్ని వాళ్ళు మనం ఎన్ని రిప్రజెంట్ చేసినా వాళ్ళు కనీసం ఆఫ్ లో కూడా అంటే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళతో పాటు జీవో 7 అయినా కానీ వాళ్ళకి పేమెంట్ చేయలేకపోతున్నాం సాలరీస్. ఆ ఉద్దేశంతో కింద వాళ్ళని లెక్కేస్తే 14,550 రూపాయలు అంటే ఇంకొక 2,500 రూపాయలు మాత్రమే మీరు ఎక్కడైనా చేయొచ్చు. కోవిడ్ ఉన్న వాళ్ళకి లోకల్ లెవెల్ డెసిషన్ తీసుకొని గవర్నమెంట్ పంపకుండా తీసుకున్న ఏకైక మున్సిపాలిటీ మంది. ఎందుకంటే వాళ్ళకి 12,000 రూపాయలు అనేది చాలా తక్కువ. కానీ అటు సైడ్ నుంచి కూడా ఉన్నది ఏంటి అంటే ఆఫ్ కాస్ట్ లో 15% నుంచి 30% వాళ్ళు వేరే వర్కర్ని పెట్టుకొని వాళ్ళ అటెండెన్స్ కే రావడం. ఇలాంటి సమస్యలు ఉన్నాయి. అంటే బదిలీ పేరుతోటి అనారోగ్యం ఉంటే నిజంగా బదిలీ పెట్టచ్చు. అనారోగ్యం లేని వాళ్ళు కూడా ఇంకో జాబ్ కానీ ఇంకో వ్యాపారం కానీ చేస్తూ వాళ్ళ తరఫున పెడుతున్నారు. వాళ్ళకి కూడా అందిస్తున్నారంటే ఆరాకూర అమౌంట్స్. వాళ్ళకి 21,000 ఉందంటే 10,000 12,000 పెట్టించేసి వాళ్ళతో చేపిస్తున్నారు. ఇన్స్టిట్యూషనల్ గా ఇబ్బందులు ఉన్నాయి. ఖచ్చితంగా అధిగమిస్తామని మనం చేస్తున్నాం. అలాగే బాలా గారు అదే విధంగా బాబా గారు ఏదైతే రైట్ చేశారో వాళ్ళు ఏమనుకుంటే అదే రాజ్యం సార్. ఎస్ఐలు బంధువులు ఉన్నారు, చుట్టాలు ఉన్నారు, ఇంకా స్నేహితులు ఉన్నారు సార్. అందరికీ బస్తాలు ప్రతి సచివాలయానికి ఒక డ్రైన్ బొంగుడు కొట్టుకున్నాడు. పట్టించుకునే నాకు ఒక్క నిమిషం మీకు వచ్చింది నాకు వచ్చింది. నిన్న పొద్దున్నే మస్టర్ దగ్గరికి 6 గంటలకే పోయినాను. 5:40కే పోతే ఆల్మోస్ట్ ఆల్ 8 మంది 130 మందికి 8 మంది మాత్రమే రాలేదు. వర్కర్స్ మీద నింద మోపద్దండి. ఎస్ఐలు ఉన్నారు, సరిగ్గా చేయట్లేదని చెప్పేసి మీరు చెప్పండి. ఓకే, కానీ అటెండెన్స్ వరకు మాత్రం నిన్న
సర్కిల్లో 130 మంది చిల్లర ఉంటే కేవలం 8 మంది, కొంతమంది సీఎల్లు, ముగ్గురేమో ఆబ్సెంట్ ఉన్నారు. వర్కర్లు మాత్రం అంతా వచ్చారు. ఎందుకంటే సడన్ నుంచి వెళ్ళాను నేను. కమిషనర్ కానీ 5:40కే ఫోన్ చేశాను నేను వస్తున్నా అని చెప్పేసి. అది ఎస్ఆర్ కోఆర్డినేట్ చేయాలా, దాన్ని చర్యలు తీసుకున్నాము. ఒకసారి కమలానగర్ రాండి, గతంలో ఎట్లు కమలానగర్ ఇప్పుడు సంవత్సరం నుంచి మీరు ఎప్పుడు ఎస్ఐని మార్చారో అప్పటి మీ ఆ ఎస్ఐ మీద 10 సార్లు మీకు ఫిర్యాదు చేశారు సార్. చేశారు, ఇది వెళ్తాం చేశాను ప్రతిసారి. మనం మేమేమో నాకు దగ్గర మాకనే గట్టిగా మాట్లాడుతాం సార్. ఉన్నారన్న ప్రమాణంగా అన్నట్టు ఏంటి మేము ప్రమాణం చేయాలి గుడిలో ఒకసారి కమిషనర్ గారు ఎస్ఐ ఒకసారి మనం సభ్యులు ఖచ్చితంగా అబ్బు గారు నేను ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు మీరు కూడా నాతో పాటు చూసిన సందర్భాలు ఉన్నాయి. మేము కాదన్నాం లేదు మీరు రావడానికి గురించి. బదిలీ వర్కర్లు అంటారు. మన దసరా చూసాం సార్, బదిలీ వర్కర్లు వాళ్ళు పెట్టారు, వాళ్ళు మళ్ళా ఇనామో తిరుగుతారు. మనకంటే మీకంటే మాకంటే బాగా పెడతారు. వాళ్ళు బదిలీ వర్కర్లు పెట్టి దసరా ఇనామో తిరుగుతారు సార్. మేము ఏదైనా చిన్న వర్క్ చెప్పినా కూడా ఎస్ఐకి చెప్పండి అంటున్నారు సచివాలయం సెక్రటరీ. ఇంకెందుకు సార్ ఎస్ఐకి చెప్పేదానికి మేము వాళ్ళని ఎందుకు చెప్పాలా, సెక్రటరీకి ఎందుకు చెప్పాలా, ఆఫీస్కి ఎందుకు వచ్చి చెప్పాలా సార్? మేము మనం కేటాయించమని హెల్త్ డిపార్ట్మెంట్, అదేవిధంగా డైరెక్టరేట్ ఖాళీగా ఉంచేసి నడిపేదానికి అవకాశం లేదు కాబట్టి ఒక ఎన్విరాన్మెంటల్ డీఈకి దాని ఇన్ఛార్జ్ కూడా పెట్టాము. నగర మేయర్ గారికి, గౌరవ ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, డిప్యూటీ మేయర్, నా తోటి కౌన్సిలర్ అందరికి, పత్రికా మీడియా వారికి నమస్కారం. 39వ డివిజన్ కొట్టే కాలనీ, లక్ష్మీనగర్ పార్కు వెనుక ఉన్న రోడ్లు, కాలువలు టెండర్ పూర్తి ఇప్పటికీ ఇంతవరకు పనులు కాలేదు. వర్షం వస్తే అక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కావున వెంటనే ఆ పనులు ప్రారంభించాలని మనవి చేస్తూ, అదేవిధంగా గౌరవనీయులు మాజీ రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి గారి నివాసం ప్రక్కన ఉన్న పార్కు స్థలం గతంలో కాంపౌండ్ వరకు అనుమతులు వచ్చాయి, కానీ వాటిని ఎందుకో రద్దు చేయని కావున పార్కు కాంపౌండ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని, అదేవిధంగా డోర్ నంబరు 6-1-128-13 నుండి 6-1-128-9 వరకు కాలువలు, రోడ్డు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కావున వాటి నిధులు కేటాయించి అభివృద్ధి నహరించాలని కోరుతున్నాను. నమస్తే సార్. సుశీల కంపల్సరిగా మీరు అక్కడే ఉండండి, మా వాళ్ళు దానిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఒక సబ్మిషన్ ఏమంటే మీరు ఇప్పుడు శానిటేషన్ సెక్రటరీలు ఉన్నారు. శానిటేషన్ సెక్రటరీస్ గవర్నమెంట్ హాలిడే రోజు మాకు సెలవు అని చెప్పి ఫీల్డ్కి రావడం లేదు. గవర్నమెంట్ హాలిడే అంటే కొన్ని సర్వీసులు ఉంటాయి సార్. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, శానిటేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, వాటర్ వర్క్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు. ఇటువంటివి కొన్ని పబ్లిక్ రిలేటెడ్ ఉండేవి ఎమర్జెన్సీ సర్వీసెస్. ఇటువంటి వాటిలో శానిటేషన్ కూడా ఒక వర్తిస్తుంది. సెక్రటరీలు గత వారంలో సెకండ్ సాటర్డే, సండే, దీపావళి 3 రోజులు వరుసగా సెక్రటరీలు రాలేదు వీళ్ళు. వర్కర్స్ పాపం వచ్చి పనిచేస్తుంటే అది ఒక పూటే ఒక్కొక్క డివిజన్లో 2 సచివాలయాలు 3 సచివాలయాలు అట్లా ఉన్నారు. ఒక ఆదివారంగా ఒక హాలిడే రోజు, గవర్నమెంట్ హాలిడే రోజు ఒకరు డ్యూటీ వేసుకుంటే ఈ సమస్యకు కొంచెం పరిష్కారం అవుతుంది కదా. ఒక్క పొలం అని చెప్పి మొత్తం అందరూ ఇళ్ళలో కూర్చుండేది. తర్వాత అందరూ వచ్చేది ఇల్లు వర్కర్ల మీద బడ్జెట్ చేయడం అవుతుంది. పనిచేసే వాళ్ళు ఆపరేటర్స్ కి పండుగలు ఉంటాయి, ఆదివారాలు ఉంటాయి, సెకండ్ సాటర్డే ఉంటాయి, అయినా బిల్లులోనే ఉంటాం. మరి వాళ్ళకి ఎందుకు అట్లా ఎగ్జామ్షన్ ఇస్తున్నారు? ఖచ్చితంగా ప్రతి డివిజన్ లో ఉన్నటువంటి 2 కానీ 3 కానీ సచివాలయాలలో ఉన్న శానిటేషన్ సెక్రటరీలో ఒక్కొక్క హాలిడే రోజు ఒక్కొక్కరు డ్యూటీలో ఫీల్డ్ లో వచ్చేటట్టుగా ఏర్పాటు చేయమని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష. వాళ్ళకు ట్రాన్స్ఫర్ కావాలంటే కోవిడ్ సమయంలో
కోవిడ్ వర్కర్లను తీసుకొని వాళ్ళకి న్యాయం జరగలేదు సార్. ఎందుకంటే వాళ్ళకి కూలోళ్ళుగా జీతం ఇస్తారు సార్. కూలోళ్ళుగా కాకుండా వాళ్ళు కూడా ఎంపైర్లు గుర్తించి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పనిచేసిన వాళ్ళు సార్. వాళ్ళకు ఈపీఎఫ్ అలాగే ఈఎస్ఐ కట్ అయ్యే విధంగా 21,000 జీతం వచ్చే విధంగా వాళ్ళ కోసం చేయాలి సార్. ఎందుకంటే వాళ్ళు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కరోనా సమయంలో రెడ్ జోన్లలో కూడా పోయి పనిచేసిన వర్కర్లు సార్. నిజంగా ఒక ఆర్మీ వాళ్ళు ఉన్నట్లే సార్. వాళ్ళ కోసం ఖచ్చితంగా ఇది ఏవైతే ఈ ఈపీఎఫ్ ఈఎస్ఐ ఉందో ఇది కూడా గౌరవ ఎమ్మెల్యే గారు వర్కర్ల కోసము చెప్పినారో వాళ్ళు చేస్తున్నారో ఇది ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు కూడా దీనికి చూసుకొని అలాగే ప్రతి ఒక్కరు కూడా మీడియా మిత్రులు ప్రతి ఒక్కరు కార్పొరేట్లు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా దీనికోసము చేయాల్సిన బాధ్యత. ఎందుకంటే వర్కర్లు చాలా కష్టపడిన వ్యక్తులు. అలాంటి వాళ్ళ కోసం మీరందరూ కూడా దీనికి సహకరించాలని నేను కోరుతున్నాను సార్. కంపల్సరీగా ఉన్నారు కదా వాళ్ళు 10,000 అన్ని ఒక 5,000 చేసి వాళ్ళకి వాళ్ళు వేరే సార్ వర్క్ చేసుకుంటే వాళ్ళకి వీళ్ళు 5,000 పెట్టి 5,000 ఏం పని చేస్తారు సార్. వాళ్ళు మార్నింగ్ వస్తారు చేసుకుంటారే వెళ్ళిపోతున్నారు. కాబట్టి సార్ నేను ఎందుకు రాంటే సార్ వాళ్ళకి ఎంకరేజ్ చేయండి సార్. వాళ్ళు బాగుందా లేదా ఊరికే పెట్టేసి వాళ్ళు వేరే సార్ వర్క్ చేస్తున్నారా ఒక కమిటీ వేసి ఎంక్వైరీ చేస్తామంటే ఎవరినైతే ఎలా చేయొచ్చు వాళ్ళు ఎలా చేసి ఎలా చేయడానికి లేని వాళ్ళని వాళ్ళు రాలేకపోతే కొత్త వాళ్ళని పెడతామని చెప్పిన జారీ చేస్తారు. థ్యాంక్ యూ సార్. చలో సార్ చిన్న సార్ గత కౌన్సిల్ కూడా సార్ ఈ మన బయట సార్ మెయిన్ రోడ్లలో సార్ మెయిన్ రోడ్లలో ఫ్లెక్సీ సార్ గల్లీ లీడర్ యాడో చిన్న సందులో ఉండే లీడర్ కూడా ఫ్లెక్సీ మెయిన్ రోడ్ కట్టేసి ట్రాఫిక్ అంతా అవతల షాపు ఇవతల షాపులు కనపడకుండా వాళ్ళ పంచరాల్సి సార్. ఇవన్నీ మెయిన్ షాపింగ్ మాల్స్ అన్ని పడుతున్నాయి. వాళ్ళు కనీసం 1 వీక్ బ్యాక్ ఫ్లెక్సీ కట్టేసింటారు సార్ అర్థంగా. ఇంకోటి మన నేతలు పర్మనెంట్ ఇది నా ప్లేస్ అన్నిట్లో ఫ్రేమ్ లో ఓన్లీ ఫ్లెక్సీ అవుతుంది సార్. ఫ్రేమ్ లో అయితే అట్లే పెట్టేసేసి మన యాక్సిడెంట్ సార్ ఫ్రేమ్ బయటకు వచ్చింది. నా ఫ్రెండ్ కింద పడ్డాడు సార్. అది పోయిన కౌన్సిల్ లో కూడా దీని గురించి అడిగినాను. ఈ టౌన్ ప్లానింగ్ కూడా దీని గురించి అసలు ఏమే సార్ ఏదో కట్టారా అసలు తీసేయండి లేకపోతే అట్లే పెట్టేస్తాను సార్. ఒక చిన్న విషయం మీరు చెప్పింది జెన్యున్. ఎస్పీ గారు కలెక్టర్ సమక్షంలోనే మన డిఎస్పీ గారు శ్రీనివాస్ గారు ఉన్నారు అర్బన్ డిఎస్పీ ట్రైన్ కూడా పెడతాం. ఎస్పీ గారు వస్తారా శిరీష గారు రావాలి కదా మేయర్ గారికి గౌరవ అధ్యక్షుల వారికి మనం ఏంటంటే ట్రాన్స్ఫర్ అయిపోయిన వాళ్ళని మనం పిలిచే అధికారం అధ్యక్ష మనకి ప్రత్యేకమైన రూల్స్ అనంతపురానికి బిల్డప్ దయచేసి మీరు గమనించండి. పిలిచే అధికారం మీరేమో కొత్తగా చెప్పినట్టు మాట్లాడుతున్నా పద్ధతి కాదు. మేయర్ గారు నాకు తెలిసిన నాలెడ్జ్ లో నేను తెలియపరచడం జరిగింది. ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళని కౌన్సిల్ మీటింగ్ అధికారం నాకు ఉండదు. కౌన్సిల్ సంబంధించి లాస్ట్ పీరియడ్ లో అన్ని ఏమేమి జరిగినా అన్ని తెలుసు. ఆయన ఇప్పుడు లేనప్పుడు ఎంత చెప్పండి ఎవరు సమాధానం ఇస్తారు దానికి టౌన్ ప్లానింగ్ సంబంధించిన ప్రతిపడి కూడా ప్రశ్నించవచ్చు సార్. అధ్యక్ష నేను మనం చేస్తాను ఏంటంటే ఈ సభ ఆటంలో ఉండాలంటే మన అధ్యక్షుల వారు దీనిపైన చర్యలు తీసుకోవాలి. సభ్యులు ఒకరొకరు డైరెక్ట్ గా మాట్లాడుకునే అవకాశం కూడా లేదు. కానీ అలా అలా చేయకుండా సభను ఆలోచన తీసుకోవడం మనం ఒకరిలో ఒకరు మాట్లాడుకోవాలంటే కానీ కౌన్సిల్ మీటింగ్ ఉంది కాబట్టి ఆ ట్రాన్స్ఫర్ కొంత ఆపితే మీరు రిలీజ్ చేయకుండా ఉంటే సరిపోయిండు. కౌన్సిల్ మీటింగ్ తెలుసు కదా సార్. అసలు కౌన్సిల్ మీటింగ్ కూడా మీరు 10 రోజులు నోటీస్ చేయలేదు. మీరు నన్ను మాట్లాడిస్తారా? నేను చెప్పేది ఒకటే సార్. ఇప్పుడు కౌన్సిల్ మీటింగ్ ఉన్నప్పుడు గతంలో సంవత్సరం నుంచి చేసిన అధికారాన్ని రిలీవ్ చేయడంలో అర్థం ఏమి అని మీరు అడుగుతున్నారు. పోయిన వాళ్ళు అయితే రారు, ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు అయితే కౌన్సిల్ వచ్చేదానికి ఎటువంటి రైట్ లేదు. కానీ కౌన్సిల్ ఉన్నప్పుడు ఎందుకు రిలీవ్ చేస్తారనేది స్ట్రైక్ పాయింట్.
సరే, ఒకటే నేను చెప్పేది. అధికారుల మీద ఏదైనా మాట్లాడితే మేము కూడా ఇక్కడ ఉండడానికి లేదు సార్. నా మాకు కొన్ని హక్కులు ఉంటాయి అధికారులకు సంబంధించి. ఏదో ఒకటి మాట్లాడాలి. అక్కడ మాట్లాడే అధ్యక్షుడు ఆయన 3 4 days ముందు రిలీజ్ చేస్తారు. టౌన్ ప్లానింగ్ చూస్తే ఊరంతా సంవత్సరం ఎంతమంది కాపుతారు చెప్పండి. చూపించండి. ఇంకో అధికారం జాయిన్ అయింది, ఇంకొకరు ఉన్నారు, దానికి కమిషన్ సంబంధం ఇస్తున్నారు కదా. మేము మాట్లాడకూడదు ఇక్కడ. ఇప్పుడు లేదు కదా. మాట్లాడిస్తామనండి. మాట్లాడుతుంటే ఇంత జరుగుతారు వాళ్ళు మాట్లాడతా అందుకే అవకాశం ఒకరే చల్లారుకోవాలి మాట్లాడుకుంటే కర్మలలో ఇంటికి పోలే అందరికీ అవకాశం ఇవ్వాలి సార్. అందరికీ అవకాశం ఇచ్చా అందరికీ బాగుంటారు. పోయితే మాకేం మాట్లాడలే మైకి అనుకుని పోతారు. కావున సభ్యులు జాస్యం పోస్టులను భర్తీ చేయడం ఎంఎస్ నెంబర్ 717 ఎంఏ తేదీ 8/7/64 ప్రకారం పై పోస్టులకు నియామక పద్ధతిపై అర్హత కలిగిన ఇతర విభాగాలను సర్వీస్ చేయించిన అభ్యర్థిని నగరపాలక సంస్థ సభ్యులకి నియమాన్ని పొందుపరిచిన విధానంగా ఆర్ఓసి నెంబర్ తేదీ 4/9/20 తదుపరి చర్యల వరకు పంపడం జరిగింది. తదుపరి సుబ్రహ్మణ్య ఇంజనీర్ పబ్లిక్ హెల్త్ సర్కిల్ అనంతపురం వారు లేక 16/9/20 జీవోఎంఎస్ 7/15 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తేదీ 7/7/64 ప్రకారం జారీ చేయబడిన ఏపీ పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీర్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం సూపరింటెండెంట్ ఇంజనీర్ టెక్నికల్ సిబ్బందికి అంటే పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన టెక్నికల్ ఆఫీసర్ వరకు పదోన్నతులు ఇవ్వడానికి మాత్రమే వారి కంప్లైంట్ అథారిటీ అని ఆఫీసర్ వరకు పదోన్నతులు ఇవ్వడానికి మాత్రమే వారు కంప్లైంట్ అథారిటీ అని ఇంకా సూపరింటెండెంట్ ఇంజనీర్ పబ్లిక్ హెల్త్ అనంతపురం పట్టణాన్ని తెలియజేస్తూ మరియు రాష్ట్ర పదవికి పదోన్నతి పబ్లిక్ బదిలీ ద్వారా నియామకాన్ని కమిషనర్ మున్సిపల్ కార్పొరేటర్ల వారి ద్వారానే అమలు చేయాలనే లేఖ తెలియజేసి ఉన్నారు. తదుపరి పై విషయంలో సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ విభాగం అనంతపురం నగర సంస్థ వారికి వారి యొక్క రిమార్కుల కొరకు పంపడం జరిగినది. వారు ఎటువంటి అభ్యంతరం లేదని తెలియజేసి ఉన్నారు. ఇందుపై శ్రీ టి శరత్ బాబు యూనివర్సిటీ బీటెక్ 5 సంవత్సరంలో యూత్ అసిస్టెంట్ గా పనిచేసి ఉన్నారు. కావున జీవో ఎంఎస్ నెంబర్ 7/15 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ 8/7 కూడా వినండి. అనంతపురం నగరంలో ఈ మద్యం షాపులు పొద్దున్నే 6 గంటలకే తెరుస్తున్నారు. ఈ శానిటేషన్ వర్కర్స్ బయట కనబడరు, జనం కనబడరు. ఆ టైంకి మద్యం షాపులు ఓపెన్ చేసేసి జనానికి 6 గంటలకి మద్యం అందిస్తున్నారు. అనంతపురం టౌన్ అంతా అట్నే ఉంచుకొని నా రిక్వెస్ట్ ఏమంటే పాసిబిలిటీ ఉంటే పిలవచ్చు అనుకుంటే ఎక్సైజ్ అధికారులు కూడా ఎమ్మెల్యే గారికి పిలిపించి, ఎందుకంటే 50 మంది కార్పొరేటర్లు అంటే అనంతపురం నగరం ఉన్నట్టే. ఏమి ఒకసారి ఏమైనా మాట్లాడే అవకాశం ఉంటే ఇంకా మనకు అజెండాలో చాలా పాయింట్స్ ఉన్నాయి. కమిషనర్ గారు ఎక్సెస్సీఎం పిలిపించండి. చిన్న విషయం కార్పొరేటర్ అడుగుతున్నారు కదా. ఇప్పుడు ఇవన్నీ షాప్స్ అన్ని ఉండేవి నగరపాలక సంస్థ దాన్ని ఖచ్చితంగా ఎక్సైజ్ దృష్టికి తీసుకెళ్ళండి. తీసుకెళ్ళి కార్పొరేట్ సమాధానం ఖచ్చితంగా మా పద్ధతులు లేదు తెప్పించమంటే అధిక మాట ఖచ్చితంగా పరిధిలో లేదు, పరిధిలో లేదని చెప్తాం సార్. నేను ఒక్కటి మాట్లాడుతున్నాను సార్. ఎందుకు లేదు ఇప్పుడు నగరపాలకలో ప్రతి అధికారులు మాట్లాడిస్తారా? ఒకటే విషయం ఏంటంటే
అక్కడికి చెప్పాను నా డిపార్ట్మెంట్ లో లేదంటే మున్సిపల్ కమిషనర్ పరిధిలో కనుక ఉన్నట్లయితే అభ్యర్థులు ఉంటే మెమరాండం ఇచ్చుకోవచ్చు. ఎవరన్నా కానీ అనంతపురం పట్టణంలో ఎటువంటి మన నుంచి వాళ్ళకి ఏదైనా సైఫుల్లా బేగ్ గారు అడిగారు. ఇంకోటి ఇంత ముందు అడిగిండొచ్చు, ఎందుకంటే ఇంత ముందు గవర్నమెంటే అమ్ముతాండి. అది గవర్నమెంట్ ఇవ్వడం లేదు. ఇంత ముందు ప్రభుత్వమే మాకి బజార్ రోడ్ లో మసీద్ పక్కనే ఉంది సార్ బ్రాండ్ షాప్. కమిషనర్ గారు మాట్లాడతారు. ఏదైతే 6 గంటలకు తీస్తున్నారు అనేది అవాస్తవము. ఏంటంటే నిజాన్ని చూపించాను అట్లా ఏమైనా తీసుంటే తీసింటే మీరు వీడియో పెట్టండి, ఫోటోస్ తీసి పెట్టండి, ఖచ్చితంగా కేసు రాపించి క్లోజ్ చేయించే బాధ్యత నేను తీసుకుంటామని చెప్తున్నా. మంది చనిపోయారు నకిలీ పడుతుంది. సమస్యలు మాట్లాడేది ఉన్నాయి. ప్రధానమైన సమస్యలు వదిలేసి లక్ష్మీ చెప్తున్నాడు అంతే తప్ప అనవసరమైన సమస్యలు
ప్రజల కోసం అడిగేది ఇక్కడ పార్టీలు వ్యక్తిగతము ఎవరో మంది అవుతారో ఎవరో బెల్ట్ షాప్ పెడతారో కానీ ఇక్కడ మెయిన్ కారణము 6 గంటల నుంచి పారిశుద్ధ్య కార్మికులకు బెల్ట్ షాపులో మందు దొరుకుతుందో ఎక్కడో తెలియకోకుండా మందు తాగి వర్క్ చేయడం లేదా కేవలం ఆ కారణంతో చెప్తే దాని ఏదో మీరు పార్టీలకు గాంధీ షాపులు ఆటముతో నడుపుతుంది ఈ పార్టీలు పరిష్కారం చెప్పండి, ఈ పరిష్కారం చెప్పండి. అంతేకాదు సమస్యలు ఎక్కువ చాలా ఇబ్బంది కలిగినప్పుడు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు సకాలంలో స్పందించి కమిషనర్ గారికి అధికారులకి అందరికీ డివిజన్ సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. చాలా మాకు మటుకు చాలా జీరో రోడ్ లో ఎన్నో గత 20 ఏళ్లుగా జరగని బతుకు మాకి ఈ రోజు భూమి పూజ కార్యక్రమం జరిగింది సార్. దానికి గౌరవనీయులు ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు అందరికీ మా డివిజన్ తరఫున మేము చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అంతే కాదు సార్, ప్రజలు కూడా ఎమ్మెల్యే గారిని అభినందించడం జరిగింది. ఎందుకంటే గత 20 ఏళ్ల నుంచి అది పెట్టి ఉంది సార్. దాని వల్ల మాకు కమిషనర్ గారు ఇప్పుడు లేదు, మీరు మేము ఆమోదించిందే ఇక్కడ మేము ఆమోదించింటేనే ఇక్కడ ప్రభుత్వం లేకపోతే మార్చి 18 వరకు కౌన్సిల్ మేము చెప్పినా ఏమిచ్చినాం సార్, మేము మేయర్ గారు అన్నాం సార్. మీరు ఆమోదించినాగానే మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నగరం నందు 2008 నుండి పనిచేసిన అడిషనల్ డ్రైవర్లు మరియు మలేరియా కోవిడ్ బస్టర్లకు ఇంతవరకు పిఎఫ్ మరియు ఏ సేవలు సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందడం లేదు సార్. వీరికి ఇవి అందేలా చూడాలని కార్మికుల తరఫున గౌరవ ఎమ్మెల్యే దగ్గుబాటు ప్రసాద్ అన్నగారికి, మేయర్ గారికి, కమిషనర్ గారికి విన్నవించుకుంటున్నాం. నూతనంగా నిర్మించిన బ్రిడ్జ్ కింద ఇవ్వడం ఇస్తానని చెప్పి ప్రొసీజర్ ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారికి సమాధానం మేము దానికని కమిషనర్ గారికి చెప్తున్నాం సార్. పెట్టుకుంటే నేను కాదన్నాను. అధ్యక్ష ప్రతి ఒక్క ప్రజలకు సంబంధించింది, మాకు సంబంధించిన మా ఇంటికి అడగలేదు. నేను నా షాప్ ఎక్కడ కూడా దయచేసి ఒక్కటే ఓపిక సమాధానం చెప్పండి సార్. ప్రతి చెప్పుకున్నప్పుడు మీరు ఇంతసేపు ఇక్కడ కూర్చోవలసిన పని లేదు. వాట్సాప్ చూపిస్తాను నేను. ఒక్క నిమిషం ఆయనకి నేను వాట్సాప్ చేసుకుంటే
మరి ఏమైనా మాయమవుతుందో మరి ఏమైతుందో మాకు తెలియదు. కానీ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ప్రజానీతులుగా మాకు ఉంది కాబట్టి మిమ్మల్ని దయచేసి అడుగుతున్నాము. మా మీద మీరు ఎటువంటి భావన కూడా మీరు చేసుకోవద్దనేది మేము చెప్తున్నాం సార్. అడ్వకేట్ సలహాదారుకి సంబంధించి నియామకానికి సంబంధించిన వివరణ అండి. జూన్ 26వ తారీఖున జరిగిన ఒక వీడియో కాన్ఫరెన్స్ లో ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఏ కార్పొరేషన్ లో ఎన్ని హైకోర్టులో ఉన్న కేసులు పెండింగ్ ఉన్నాయని చెప్పడం జరిగింది. ఈ హైకోర్టులో మన దగ్గర అనంతపురం కార్పొరేషన్ లో అత్యధికంగా మన స్టేట్ లోనే 4వ స్థానం ఉంది. వైజాగ్, విజయవాడ, తర్వాత గుంటూరు తర్వాత 285 హైకోర్టు కేసు పెండింగ్లు ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడే. దీనిలో 260 కేసులకు సంబంధించి అఫిడవిట్లే ఫైల్ చేయాల. దీనికి కానీ మన కార్పొరేషన్ కి సంబంధించిన ఎంఎస్సి కానీ ఎటువంటి లింక్ లేదు. ఎంఎస్సి గారి స్థానంలో ఇంకొకరిని నియమించడం కానీ ఎంఎస్సి గారి బదులుగా ఇంకొకరిని పెట్టడం కానీ జరగలేదు. దీనికి సంబంధించి ఏదైతే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అదేవిధంగా డైరెక్టర్ గారి ఆదేశాలు ఉన్నాయో వాటి ఆదేశాలను బేస్ చేసుకొని ఎంతైతే ఒక్కొక్క కేసుకి 15,000 రూపాయలు ఇచ్చే విషయం ఉంది. అలా ఇచ్చినట్లయితే ఎక్కువ అమౌంట్ అవుతుందన్న ఉద్దేశంతో ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని నెలకి కన్సాలిడేటెడ్ పే కింద 50,000 రూపీస్ తోటి ఒక లాయర్ ని ఎంగేజ్ చేసుకొని, ఇదే లాయర్ ఎంగేజ్మెంట్ విజయవాడలో జరిగింది, విశాఖపట్నంలో జరిగింది. అదేవిధంగా అక్కడ కూడా ఇచ్చిన ప్రొసీడింగ్స్ ఇచ్చింది ఎవరంటే కమిషనరే. ఎందుకు అంటే ఫైనాన్షియల్ గా పరిధి ఏదైతే ఉందో మా పరిధిలో వాళ్ళ నియామకం చేసింది ఏంటి అంటే నెలకి 50,000 చొప్పున 12 నెలల కోసం. ఇంకా తక్కువలోనే వాళ్ళని టెర్మినేట్ చేసే అవకాశం కూడా ఉంది. అఫిడవిట్లు కనుక సమర్పించినట్లయితే వాళ్ళకి ఇస్తుంది మొత్తం కలిపినా కానీ 6 లక్షల రూపాయలు. కమిషనర్ కొన్న పరిధి 10 లక్షల రూపాయలు ఫైనాన్షియల్ గా. అందువల్ల దయచేసి నిబంధనల మేరకు చేశాము. ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉంది లేదా ఇట్లాంటి సలహాదారుని ఇంతకు పూర్వం ఎవరిని నియమించలేదు, ఇలాంటి విషయాలు ఏమైనా ఉన్నట్లయితే వివరణ అడిగితే కంపల్సరీగా నేను చెప్పగలను. ఆమోదించినాం సార్, కౌన్సిల్ లో కూడా పెట్టి కౌన్సిల్ వాళ్ళందరికీ తెలిసి ఆమోదించినాం సార్. ఇప్పుడు ఎందుకు పెట్టలేదు? ఈ 285 కేసెస్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళతో ఫైల్ పుటప్ చేయించవచ్చు, ఆ వర్క్ ని ఫాలో అప్ చేయించవచ్చు. అది కాకుండా కొత్త వాళ్ళని ఎందుకు దాన్ని దీనికి సంబంధించి ఎంఎస్సి గారు ఏం చేస్తారు అంటే మన లోకల్ కోర్ట్స్ లో మన ఆఫీస్ తరఫున లోకల్ కోర్ట్స్ లో ఏవైతే ఉన్నాయో మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ ఎక్కడ మనకు ఉంటారు అంటే లోకల్ కోర్టులో ఉన్న కేసులన్నీ కూడా దానికోసం సభంతా ఏకగ్రీవంగా ఆమోదించినారు. దానికోసం ఏమన్నా ఉన్నాయా సార్? ఈ విషయమై డిఎస్పీ నెలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి పూర్తిగా తీస్తే మంచిది అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళంతా ఇక్కడ ఉండే వాళ్ళకి వస్తాను, వాళ్ళు కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు, నేను అది చెప్తానే ఉన్నాను. రాజేశ్వరి గారు మీకు సంబంధించిన డిఈ గారిని కంపల్సరీ విజిట్ చేస్తానమ్మా. ఈ 2-3 రోజుల్లోనే కంపల్సరీ చేయించమని తాత్కాలికంగా. ఎందుకంటే ఆల్రెడీ అంతకు ముందు వర్షం ఎక్కువ అయినప్పుడు అంతా మొత్తం రోడ్లకంతా వచ్చేసి చాలా ఇబ్బంది. పంపిస్తానమ్మా, పంపించి క్లియర్ చేపిస్తాను. డివిజన్లని చాలా ఇబ్బంది పడ్డాయి. సార్ ఇంకొకటి 46 డివిజన్ సంబంధించి 4వ రోడ్లో ఆంజనేయ స్వామి దగ్గర వర్షం వస్తే రోడ్ అంతా బ్లాక్ అయిపోతుంది. అది కూడా బాగా క్లీన్ గ్యాంగ్ వర్క్ పెట్టి క్లీన్ చేయించాను సార్. చేయిస్తానమ్మా. 46 డివిజన్ కి ఎంహెచ్ఓ వస్తారు, ఇంజనీర్ కూడా కన్సల్ట్ వచ్చి మిమ్మల్ని కలిసి ఆ పని పూర్తి చేసిన తర్వాత మీకు కంప్లైంట్ కూడా చేస్తారు. 1 వీక్ లోపల కంప్లీట్ చేస్తాను. ఇందాక చెప్పాను కదమ్మా, అంబేద్కర్ నగర్ నాకు గుర్తుంది, పంపిస్తాను. ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత దాదాపు మా యొక్క డివిజన్ లోనే చాలా పనులకి టెండర్లను పిలవడం జరిగింది సార్, ఎస్టిమేషన్ల ద్వారా. ఆ తర్వాత గతంలో వచ్చినటువంటి కమిషనర్ నాగరాజ్ సార్ గారు దాన్ని రద్దు చేసి మళ్ళీ కొత్త టెండర్లకు పిలిచామని చెప్పి మరీ రేట్లు పెరిగాయని చెప్పి మళ్ళీ కొత్త టెండర్లు కొత్త ఎస్టిమేషన్ వేసిన తర్వాత మరి నాగలింగేశ్వర సార్ వచ్చినారు కమిషనర్ గారు. ఆయన వచ్చిన తర్వాత కూడా మరి ఈ ఎస్టిమేషన్లో కాదు మళ్ళీ కొత్త ఎస్టిమేషన్లు ప్రిపేర్ కావాలని చేయండి. ఆ తర్వాత మళ్ళీ టెండర్లు పిలుస్తామని ఇచ్చినారు. ఆ తర్వాత మూడు వచ్చినారు కమిషనర్ గారు, వారు కూడా కొత్తగా మళ్ళీ టెండర్లు పిలిచండి, కాదు ఈ రేట్లు పెరిగినాయని చెప్పి మళ్ళీ ఎస్టిమేషన్లు ఏమన్నారు. తర్వాత మీరు కూడా వచ్చినారు సార్, మీ దగ్గర కూడా గుట్టలు ఉన్నాయి సార్. యాక్చువల్ గా మళ్ళా అవి కూడా రద్దు పరచడానికి ఆ టెండర్లు కూడా రద్దుపరిచి కొత్తగా ఎస్టిమేషన్లు అని చెప్పి మాకు సమాచారం అందింది సార్. ఆ నిజంగా రద్దుపరుస్తారా
అదే ఎస్టిమేషన్ల మీద టెండర్లు పిలిచి పనులు మొదలు పెడతారా? ఎట్లంటే మా సోదరి శాంతి సుధా గారి ఇప్పుడు 40 లక్షలతో పనులు ప్రారంభిస్తామని చెప్పి అది కూడా మాకు ఆశ కాదు సార్, మా డివిజన్ సార్, మా ఇంటికి కాదు సార్. ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడతారు సార్. ముఖ్యంగా మా 48 డివిజన్ ఆ ప్రాంతం అంతా చిన్న వర్షం వస్తే మొత్తం మునిగిపోయే పరిస్థితి సార్, చాలా నష్టపోయే పరిస్థితి ఉంది. గతంలో ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత వెంటనే ఆయన వినోద్ కుమార్ కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, మిగతా అధికారులు కూడా వచ్చినారు సార్. వచ్చి ఆగమేఘాల మీద దీనిపైన అంతా మొత్తం రివ్యూ చేయండి, వెంటనే పనులు మొదలు పెట్టండి. ఎక్కడ కానీ నెక్స్ట్ ఏదైనా వర్షాలు వచ్చినా కూడా విపత్తు జరిగినా కూడా ఎవరు నష్టపోతున్నారు. కానీ మళ్ళా వర్షం వచ్చే కాగా అధికారులకి కనపడలేదు సార్. ఆ వర్షం వస్తే చూస్తారా, కొద్దిగా అట్లా వర్క్ చేస్తారు, వెళ్ళిపోతారు సార్. పూర్తిగా పరిష్కారం చేస్తారా లేదనేది మాకు సవాలం కాదు సార్. అలాగే సార్ ఈరోజు దాదాపు 16 నెలల కాలంలో సిపిల రూపంలో సార్ 99,000 రూపాయల ప్రకారంగా 1,80,00,000 సార్, 1,80,00,000 రూపాయలు బిల్లులు చేసినారు సార్. ఆ పైన ఎన్ని ఉన్నాయో మాకు అర్థం కాలేదు సార్. దానిపైన కూడా ఎంక్వైరీ చేయండి సార్. అంటే సిపిలు 99,000 రూపాయలు అంటే దాదాపు 1,80,00,000 సార్. 1,80,00,000 దాదాపు తమ దగ్గర కూడా సార్ 800 ఫైళ్ళు దాకా ఇంకా మీరు అగ్రిమెంట్ కూడా ఇవ్వలేదు సార్. దానిపైన కూడా మీరు కొద్దిగా మాకు క్లారిటీ ఇవ్వండి సార్. అలాగే సార్ కాంట్రాక్టర్ లేక సార్ మన 3 ఫేజ్ కింద నలుగురికి మాత్రమే సార్ 3 ఫేజ్ కింద నలుగురికి మాత్రమే మీరు చెక్కులు ఇవ్వడం జరిగినట్టు మాకు సమాచారం సార్. కానీ ఆ నలుగురికే వర్తిస్తున్న కాంట్రాక్టర్లకి మిగతా వాళ్ళకి వర్తించదా? వాళ్ళంతా కాంట్రాక్టర్లుగా సార్. ఈరోజు నగరం అభివృద్ధి చెందిందంటే కాంట్రాక్టర్లు అప్పు తెచ్చి వర్క్ చేస్తారు సార్. ఆ వర్క్ చేసిన తర్వాత వాళ్ళ బిల్లు రాకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఏమైతారు సార్? వాళ్ళకు కూడా భార్య బిడ్డలు పిల్లలు సార్. వాళ్ళకు కూడా బాగుంటేనే సార్ అనంతపురం అభివృద్ధి అయ్యేది. మనం ఉంటేనే కదా సార్. మనం బిల్లు పాస్ చేస్తాం సార్. బిల్లు పాస్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి పెట్టుబడి పెడితేనే కదా సార్ నగరం అభివృద్ధి అయ్యేది. కానీ మనం ఎన్నో ఊహించుకున్నాం సార్, మనం చేస్తాం పెడతామని. కానీ వాళ్ళ చేతిలో డబ్బు తీసుకొచ్చి వాళ్ళు ఒడ్డీలు తీసుకొచ్చి పెట్టిన తర్వాతనే సార్ నగరం అభివృద్ధి అయ్యేది. గతంలో కూడా చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మేయర్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు వచ్చినారు సార్. వాళ్ళంతా పద్ధతి ప్రకారంగా చేసుకుంటూ వచ్చింటేనే సార్ ఈ రోజు ఈ అనంతపురం అనేది కనబడతాను సార్. దానిపైన మీరు చర్చించుకో. ప్రతి ఒక్కరి కాంట్రాక్టర్కి సార్ దాదాపు 50 నుండి 80 మంది దాకా కాంట్రాక్టర్ ఉన్నారు సార్. వాళ్ళందరినీ రోడ్డు పాలు కాకుండా కాపాడే బాధ్యత కమిషనర్ గారి పైన, ఎమ్మెల్యే గారి పైన ఉంది సార్. సార్ అది కూడా దాదాపు 2 ముగ్గురికే సార్, దాదాపు 1,80,00,000 ఒక కాంట్రాక్టర్కే సార్. ఆ ఎస్సీలు, ఈలు వాళ్ళ భక్తి చాటుకుంటారు సార్. అంటే మిగతా వాళ్ళకి మాత్రం ఉన్నారు సార్. మిగతా వాళ్ళు కాంట్రాక్టర్ కదా, మీకు అందరికీ వర్తిస్తుందా లేదా? ఆ ఇద్దరికి వారికి శ్రీనివాస గారు అడిగారు. లేటెస్ట్ గా మనం ఏవైతే టెండర్స్ కాన్ఫర్ చేయడమో జరిగిందో వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా క్యాన్సిల్ చేసే ఉద్దేశం కానీ క్యాన్సిల్ చేసే ఆలోచన కానీ లేదండి. కంపల్సరీగా అవి వర్క్ ఎగ్జిక్యూషన్ లోకి వెళ్తాయి. కొన్ని ప్రారంభించడం ఇందాక మేడం గారు చెప్పినట్టుగా మన స్టాండింగ్ కమిటీలో కూడా అడిగారు. ఈ ప్రయారిటీకి సంబంధించి దాదాపు 33 లక్షల రూపాయల వరకు అవి కానీ అన్ని టేకప్ చేస్తాము. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే గతంలో మీరు చెప్పినట్టుగానే కాంట్రాక్టర్స్ కి సంబంధించిన బిల్స్ క్లియరెన్స్ లో గతంలో మార్చి నెలలో ఏదైతే 9 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయో వాటిల్లో 5,04,00,000 రూపాయల అమౌంట్స్ క్లియర్ అయ్యాయి. ఈ క్లియర్ అయ్యేది ఎక్కడ అంటే మున్సిపల్ కమిషనర్ గారు చెక్కుల రూపంలో ఏ ఒక్కరికి ఇచ్చే అధికారం కానీ ఇచ్చే పరిస్థితి కానీ లేదు. అంతే సిఎఫ్ఎంఎస్ లో కానీ బిఎఫ్ఎంఎస్ లో కానీ 2 వెబ్సైట్లు ఉన్నాయి. అవి క్లియర్ చేసే బాధ్యత ఎవరిదంటే గవర్నమెంట్ నుంచి ఎందుకు క్లియర్ అవుతుంది? డిస్కషన్ అవుతుంది. కమిషనర్ గారు కొంతమందికి చెక్కులు ఇచ్చినారు అని చెప్పి చెబుతాను సార్. అర్జున వాళ్ళను అసలు మురికి వాళ్ళు జీవిస్తున్నారు సార్. వాళ్ళ నేరమా వాళ్ళ పాపమా సార్? చేస్తున్నారు సార్ ముందు సార్. ఇప్పుడు మీరు ఒక్క గంట కూడా ఉండలేరు సార్ అక్కడ మా వార్డులో. వాళ్ళకి రోగాలు వస్తే
హాస్పిటల్ కూడా మెడిసిన్ లేదు సార్, ఇంజెక్షన్ వాళ్ళకి ఏం చెప్పారు సార్ ఇది ఎలక్షన్ ముందు ప్రజలు బాగుండాలి, నేను బాగుండాలి, రైతు బాగుండాలి అన్నారు కదా. ఎక్కడుంది సార్ మరి ఇది? ఎక్కడుంది? కనీసం అంటే ప్రాంతీయ శాస్త్రకి విలువ హాస్పిటల్ లేదు సార్. ఎందుకు తీస్తారు సార్ ఇది? ప్రజల బాగుండడం కోసం మేము మాట్లాడుతున్నాం. మా కోసం ఇది కాదు సార్. ఒకటి సార్, ఎక్కడ చూసినా బెడ్ షాపులు ఉన్నాయి, ఎక్కడ చూసినా ప్రాంతీయ షాపులు ఉన్నాయి. హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్లో, చిన్న హాస్పిటల్లో పెట్టారు. ఇది నెహ్రూ గారు స్థాపించిన హాస్పిటల్ అదే. మీరు ఎందుకు సార్ దానికి మీరు ప్రాధాన్యత ఇవ్వలేదు? నేను ఎప్పుడు అతను చెప్పలేదన్నా. వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు సార్ అధ్యక్ష. ఇక్కడ మా వార్డులో కూడా ఉన్నాయి సమస్యలు, మేము చెప్పుకోవాలి కదా. మాటి మాటికి పాలన లేడము చెప్పడము వీళ్ళ సమస్యలు మేము ఆరోగ్యం గురించి మా వార్డులో సమ్మెలే కాబట్టి ప్రతి ఒక్కరికి సీజన్ వ్యాధులు వస్తున్నాయి కాబట్టి అక్కడ హాస్పిటల్లో మెడిసిన్ చూడండి సార్ అని అడుగుతున్నాం సార్. కంపల్సరీగా మాట్లాడండి సార్. ఈ అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా డిఎంహెచ్ఓ కంట్రోల్ అమ్మ. మీ దగ్గర స్పెసిఫిక్ గా ఏదైతే ప్రాబ్లం ఉందో నేను వచ్చి విజిట్ చేస్తాను, నేను వస్తాను. అలాగే డిఎంహెచ్ఓ గారికి కూడా మీ ముందే నేను మాట్లాడి ఏదైతే సమస్యలు ఉన్నాయో తీరుస్తాను. అలాగే మీరు అన్నట్టుగా నేను కార్పొరేటర్ నిజంగా కాదు, అది జరిగే పని కూడా కాదు. దానిపైన ఆయన తరపు నేను వివరణ అమ్మ నేను ఒక్క వివరణ ఇస్తాను. ప్రభుత్వాలనే చూసాం మేము, ఏ ప్రభుత్వం చూడాలి, సిపిఎం ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది మీకు సంబంధించి మిగతా ప్రజలకు సంబంధించి, మాకు సంబంధించిన ప్రజలు. అలాగే ప్రభుత్వం ఎక్కడ కూడా 25 సంవత్సరాల్లో నేను ఎవరితో ఒకరితో విభేదించుంటే నేను ఎన్నాళ్ళు ఉద్యోగం చేయలేను, 11 చోట్ల పనిచేయలేను. రాజశేఖర రెడ్డి గారు సీఎం గారు అప్పుడు కూడా కమిషనరే నేను, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కమిషనరే, అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య గారు, జగన్ గారు, అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఈ సమయాలన్నింటిలో కూడా కమిషనర్ గానే పనిచేస్తున్నాం. మాకు ప్రత్యేక ఎజెండా ఉండదు. అదేవిధంగా పార్టీ అనే విషయము సంబంధమే లేని విషయం. వీఆర్ కొత్త గవర్నమెంట్, యాజ్ పర్ రూల్స్ చూస్తాము. నేను మేయర్ గారికి ఏదో విభేదించినట్లుగా మాట్లాడడం దయచేసి నాకు నిజంగా బాధాకరం. నేను ఎవరు కూడా ఒక్కరికి దయచేసి ఉంచండి. ఎవరికైనా గుడ్ రిసెప్షన్ ఇవ్వకపోతే ఒక్కరు చెప్పండి. ఒక 1,60,00,000 శాంక్షన్ చేసినాం సార్. 2 తోలు 3 తోలు అది వచ్చినా కూడా మళ్ళీ చేసినాం సార్. నేను ఒక్కడే వివరణ ఇస్తాను దయచేసి. ఎవరికి ఇష్టానుసారంగా వాళ్ళు కనెక్షన్ ఇచ్చుకుంటున్నారు. డొమెస్టిక్ కనెక్షన్ కూడా కమర్షియల్ కనెక్షన్ ఇస్తున్నారు. వీటిపైన మీ చర్యలు ఏంటి? మీ
ఇవన్నీ మీరు కట్టడి చేస్తే మనకు వచ్చే ఆదాయం పెరిగేదానికి ఛాన్స్ ఉంది. ఆదాయం పెరిగితే మనం అభివృద్ధి దీని గురించి మీరు ఏం చేసినారు చెప్పండి. దయచేసి ఒకటి ఇక్కడ మున్సిపల్ కమిషనర్ ఎంక్వైరీ ఆగస్టు మంత్ లో ఒక ఆర్టికల్ వచ్చింది. నాకు తెలిసి పేపర్లో వచ్చే ప్రతి ఆర్టికల్ మీ విజయవాడ సిడి ఆఫీసర్ ఆమె లేచి అడుగుతోంది, చిన్న పని చేస్తున్నాడు. ఇదే మాట అంటున్నాడు. మమ్మల్ని మేము ఇక్కడ పంచులు వేస్తుంటే మేము ఏం మాట్లాడాలి? మా వార్డులో లేవా? ఒక్క నిమిషం. దయచేసి ఒకటి కాండి. ఇక్కడ ఈ సమావేశ మందిరంలో ఖచ్చితంగా మేము కూడా చెప్పాలి. ఈమె 2 నెలల 3 నెలల క్రితము వారికి పాప పుట్టడం జరిగింది. రిలేటెడ్ గా ఆమె అక్కడికి వెళదానన్న పర్మిషన్ తోటి వెళ్ళారు. బట్ ఎక్కడ ఉన్నారన్నది ఎంక్వైరీ చేస్తాము. ఒకవేళ ఆ పర్పస్ కాకుండా వేరే చోట ఉంటే చర్య తీసుకుంటాము. చెప్తానమ్మా ఒకటే, మీకు ఎవరైతే టెండర్ ఉన్నారో ఆ కాంటాక్ట్ ఉన్నారో ఆయన గురించి మాట్లాడతారు. బట్ ఉన్న విషయం ఏంటంటే నేను పని చేయించట్లేదు ఇంకో విధంగా అనుకుంటే లేదా టెండరే ఇప్పించకుండా ఉన్నారనుకున్నాను ప్రశ్నించండి. ఒక ప్రయారిటీలు అవుతాయి. మీకు సంబంధించిన వర్కులు ఏవైతే ఉన్నాయో నేను ఆ టెండర్ తోటి మాట్లాడతాను. మీరు కావాలంటే ఛాంబర్కి రండి, వాళ్ళకి పిలిపిస్తాను. వాళ్ళు చెప్పే సమాధానంతో మాత్రం చెయ్యరు. ఆ టెండర్ కమ్యూనికేషన్ అవుతాయి. కాంట్రాక్టులతో మాట్లాడడం జరిగింది. వారి యొక్క ఫండ్ కన్స్ట్రెంట్ బేస్ చేసుకొని ముందుకు తీసుకెళ్తారు. ఇప్పుడు మాకు రోడ్లు వేయండి, కాలువలు ఏంటంటే వాళ్ళు ఇప్పుడు 2 ఏళ్ళు అయితే అడగబట్టి ఇంతకు ముందు మీరు వేయలేదా అని అడగద్దండి. ఎందుకంటే ఇప్పుడు మా డివిజన్ లో 8వ డివిజన్ లో 1.5 కోట్లతో వర్కులు రోడ్లు అన్ని వేస్తాం సార్. మెయిన్ రోడ్ ఉన్నాయి. మెయిన్ రోడ్లు కానీ ఎలక్షన్ వల్ల నిలబడినాయి. ఆ నిలబడినప్పుడు కౌన్సిల్ జరిగినప్పటి నుంచి 3 సార్లు మీకు కానీ ఇచ్చినాను సార్. కాంట్రాక్టర్స్ తో నేను మాట్లాడతాను. అదే మీరు ఇదే ముందు కానీ ఇదే చెప్తున్నారు. ఇప్పుడు కానీ పని జరగలేదు. వచ్చి మేము పడతా ఉన్నాం, మేము చేస్తాం. ఇంత కనీసం ఒక రోడ్డు 2 రోడ్లన్నా వేయలేకుంటే ఎట్లా సార్ మీరు? ఏవైతే వర్క్ ఆర్డర్స్ ఇచ్చున్నామో ఆ కాంట్రాక్టర్ గురించి మాట్లాడదాం. ఆపేశారు 9వ వార్డులో. అంటే పేపర్కి వచ్చిన తర్వాత మరి స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ప్రతి ఒక్క వర్క్ పేపర్ ఎక్కిస్తే ఖచ్చితంగా ముందుకు పోతుంది సార్. ఇది ఎందుకు ఇలా చెప్తానమ్మా. మీ ప్రయారిటీ అని స్టాండింగ్ కమిటీలో కూడా మీకు వివరణ ఇచ్చారు. మళ్ళా మీరు వస్తాను, మీ వాడికి ఎలా ఉంది కాంట్రాక్టర్ వస్తాను మాట్లాడతాను. అమ్మా రేపటి నుంచి మీరు ఎప్పుడు వచ్చినా ఛాంబర్కి వస్తే నేను పిలిపిస్తాను. నేను ఆఫీసులో ఉన్న ఏ సమయంలో అయినా సరే మీరు రావచ్చు. మిమ్మల్ని రిసెప్షన్ తోటి వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. స్టార్ట్ అయినాయి, రోడ్డు వేస్తున్నారు, మధ్యలో ఆపేస్తున్నారు. అదే ఆపేస్తున్నారు, మళ్ళీ పేపర్ వేస్తాక మళ్ళీ స్టార్ట్ చేయడం. ఇదే సమస్య. పేపర్ వేస్తేనే తప్ప పనులు కావాలి సార్. పేపర్ ఎక్కడన్నా పనులు జరగాల, లేదంటే ఆపేస్తారు. ఏం సార్ ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి సార్ మీరు. కమిషనర్ గారు నేను మళ్ళీ వివరణ ఒకటే ఇవ్వగలనమ్మా. స్టార్ట్ చేయలేము అంటున్నారు సార్. ఇది ఊరికి డైవర్ట్ చేయొద్దు. చెప్తాను సార్. సెకండ్ 50 డివిజన్ లో సెకండ్ రోడ్ ఇదే 40% వరకు జీజీఎంపీ నిధులతో అయిపోయింది. ఇందిరా నగర్ వైపు పోయే రోడ్డు, కెనాల్ వైపు పోయే రోడ్డు. రిమైనింగ్ ఉన్న 60% చేయడానికి టెండర్ అయ్యింది. ఒక కార్యం కూడా 3 నెలలు అయింది. దాన్ని జరపాలంటే కదా జరిగిన ఆల్రెడీ 40% జరిగిన వర్క్కి చిరాపలకి వేయాలా, లేదంటే కదా భూమి పూజ పెట్టాలంటే జరిగిన వర్క్ కూడా 3 నెలలు అయితే జరగడం లేదు. కమిషనర్ సార్ గారికి, మేయర్ గారికి, నా తోటి కార్పొరేటర్లకి, మీడియా వాళ్ళకి, అధికారులకి అందరికీ నా నమస్కారాలు. మాది 22వ డివిజన్. నా ఇంతకు ముందు వర్కులు అన్ని వేసినారు సార్. 4-5 వర్కులు క్యాన్సిల్ అయినాయి.
ఆ క్యాన్సిల్ అయ్యేది మళ్ళా కూడా పెట్టించినాము, మీ లాగిన్ లో పెండింగ్ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు సార్ మాకు. మా డివిజన్ ఒకటి మీరు మాత్రం కంపల్సరీ అవి చేయాల్సిందిగా మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాము. మా డివిజన్ వరకు నేను మాట్లాడుతున్నానన్నా, మిగతా మీ డివిజన్ లో మీరు మాట్లాడుకోండి, మా సమస్య వరకు మేము చెప్పుకుంటాము. మీరు ఇయ్యాలాగా మాట్లాడారు, మేము ఎవరు మాట్లాడలేదు, మా సమస్య మేము చెప్పుకుంటాము సార్. నా డివిజన్ కి 4 కాలనీలు వస్తాయి సార్. 4 కాలనీలకు సంబంధించి 3 మాత్రమే కాలువ తీసేవాళ్ళు వర్కర్స్ ఉన్నారు. 2 సచివాలయాలు వస్తాయి, కానీ 2 సచివాలయాల్లోనూ వర్కర్స్ మాత్రం నాకు చాలా ఇబ్బందిగా ఉంది. కాలువ సరిగ్గా తీయడం లేదు, కసులు సరిగ్గా ఊడ్చడం లేదు. పొద్దున్నే ఒకసారి వచ్చి ఎత్తేసి వెళ్ళిపోతారు, కసుబండి వచ్చి ఇంకంతే సార్. ట్రాక్టర్ అయితే పెట్టినారు డోర్ టు డోర్ తీయడానికి, ఏ సందులో కూడా కంప్లీట్ గా మాత్రం డోర్ టు డోర్ చెత్త కలెక్షన్ చేయడం లేదు. ఎక్కడో లాస్ట్ లో ట్రాక్టర్ పెట్టింటారు, ఒక విజిల్ వేస్తారు అంతే సార్. వస్తే వాళ్ళు తీసుకొని పోయి వేయచ్చు, లేకుంటే లేదు. ఎక్కడ పడినా రోడ్ల మీద చెత్త ఉంటుంది. మీరు ఒకసారి మా ఏరియాను విజిట్ చేస్తే మా డివిజన్ మొత్తం అంతా సందు మీకు ఒకసారి చూపిస్తాను సార్. శానిటేషన్ అయితే చాలా అధ్వానంగా ఉంది నా డివిజన్ లో. అంతేకాకోకుండా చిన్నపాటి వర్షం వచ్చినా కూడా వైఎస్ఆర్ కాలనీ అని చెప్పేసి అంతా ఎస్సీలు నివసిస్తున్నారు మా ఏరియాలో. అక్కడ వర్షం వస్తూనే కొంచెం చిన్న వర్షం వచ్చినా కూడా ఇళ్లలోకి మోకాళ్ళెత్తు నీళ్లు వస్తున్నాయి సార్. ఆ 2 లైన్లలో 4-5 సార్లు నేను కాలువ రోడ్డు వేయమని చెప్పేసి చాలా సార్లు ఇచ్చిన, కానీ అది క్యాన్సిల్ చేస్తున్నారు. నేను పెట్టినప్పుడల్లా ఎస్టిమేషన్ లేపించి ఇచ్చినప్పుడల్లా ఇక్కడికి వరకు వస్తున్నాయి, వెనుకపోతున్నాయి. అది టెండర్ లైన్ కూడా మళ్ళీ క్యాన్సిల్ చేసినారు, మళ్ళా కూడా పెట్టినాము, అది ఇంకా ఓకే కాలేదు. దయచేసి దయ ఉంచి మా ఏరియాలో కాలువలు రోడ్లు కొంచెం సక్రమంగా వేయించి, అందులో వాళ్ళంతా వర్కర్సే సార్. వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, మేము ఊరంతా క్లీన్ చేసి వచ్చి ఊర్లో అందరినీ చేసి వస్తే కనీసం మా ఇంటి దగ్గర రోడ్డు కాలు వేయించే కూడా మీ ఇంటి చుట్టూ ఎన్నిసార్లు తిరగలక్క అని అడుగుతున్నారు. కొంచెం దయ ఉంచి మాకి ఆ ఏరియాలో ఒకటి ఫస్ట్ అర్జెంట్ గా ఎమర్జెన్సీ వర్క్ కింద కాలువ రోడ్డు 2 వేయించగలరని మిమ్మల్ని కోరుతున్నాం సార్. అదే విధంగా మొత్తం నా ఏరియాలో పైప్ లైన్ అంతా ఉంది, కానీ వైఎస్ఆర్ కాలనీ ఎస్సీ నివసించే కాలనీలోనే చర్చి ముందరే సార్, మళ్ళీ ఎక్కడా కాదు. ఆ 2 సందుల్లోనూ పైప్ లైన్ వేయమని చాలా సార్లు వర్క్ జరిగింది సార్. ఆ వర్క్ లో ఇంకా కొంచెం భాగంగా పని మిగిలింది. ఆ కాంట్రాక్టర్ తో కూడా మాకు ఆ వర్క్ కూడా చేయించాలని చెప్పేసి మేము వర్కర్స్ అయితే చాలా ప్రాబ్లం ఉంది సార్. ఒక అబ్బాయికి కిడ్నీ ప్రాబ్లం సార్, ఒక అబ్బాయికి హార్ట్ ప్రాబ్లం. నేను ఎట్లా చేయించుకోవాలి సార్ వాళ్ళతో వరకు? వాళ్ళకి చెప్పే కూడా మాకు బాధ అవుతుంది సార్. మా బండ ఎంతమన్నా కూడా బండ కూడా ఎత్తలేకున్నారు సార్ వాళ్ళు కాలువ తీసేటప్పుడు. అట్లా వాళ్ళకి చెప్పే కూడా మాకు ఇబ్బందిగానే ఉంది. అట్లా ఎవరన్నా వాళ్ళ కుటుంబంలో చనిపోతే గత ప్రభుత్వంలో మనకి ఇంటికి ఉద్యోగం అవకాశం కలిగించారు. అనారోగ్య చనిపోతే గడిచిన 16 నెలలుగా 15 మంది చనిపోయినారు సార్. ఇప్పటి వరకు ఒక ఉద్యోగం కూడా కలుగుతుంది. వాళ్ళ కుటుంబానికి ఉపాధి ఎలాగా, జీవనం కొనసాగించడం ఎలాగా, దాని గురించి కూడా ఎందుకు గతంలో అయితే చనిపోతే 2 నెలలకే ఉద్యోగం అవకాశం కల్పించిన అనారోగ్య రీతిగా ఉన్నప్పుడు ఒక 5-6 డివిజన్లు అధ్యక్ష రంగస్వామి నగర్ కానివ్వండి, ప్రాజెక్ట్ నగరు, సోమనాథ్ నగర్ బ్రిడ్జి అంతా కూడా అనేక సంవత్సరాలుగా మీరు ఒక విషయం చేయమని చెప్పి గతంలో చెప్పి అందరం చెప్పి అధ్యక్ష, అక్కడ తగ్గు ప్రాంతంలో ఒక 50 మీటర్లు లెంత్తో ఒక 30 అడుగులు వెడల్పుతో ఒక్కరోజు పని అధ్యక్ష. మీరు ఈ పొద్దు జేసీ పంపిస్తారా? పంపించండి, పని పూర్తిగా. ఎందుకంటే ప్రతిరోజు ఫోటోలకు ఫోజులు ఇచ్చుకునేదానికి అది మాలాంటిలో పనికి వస్తుంది అధ్యక్ష. ఫోటోలు ఫోజులు ఇచ్చుకొని మేము పర్యటించినాం, మేము చేసినాం, మేము దాని ఫలితము అందరమే అధ్యక్ష. అది చిన్న పని. ఎందుకు మీరు అంటే అధికారులు మరి అది సాంకేతిక సమస్య అయితే నేనైతే అనుకోవడం అధ్యక్ష. ఎవరు రంగా అనే వ్యక్తి అది నాది అంటున్నాడని చెప్పి గతంలో అనేక మార్లు చూసాం. అది ఎవరిదైతే ముందుకు కొట్టేయండి. ప్రయోజనాల దృష్ట్యా గతంలో కలెక్టర్ గారు కూడా తీసేయమని చెప్పడం జరిగింది. ముందు ఆ పని ఎప్పుడు మొదలు పెడతారో చెప్పండి అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మన డిప్యూటీ మేయర్ గారు లేవనెత్తిన ఏదైతే మంచి అంశం ఉందో దీనికి సంబంధించి రంగస్వామి నగర్ కానీ, అదేవిధంగా ఇక్కడ లో లెవెల్ కల్వర్ట్ ఉంది మనకి 41వ డివిజన్లో. అక్కడి నుంచి మొదలుపెట్టి రంగస్వామి నగర్ కానీ, అలాగే సోమనాథ్ నగర్ కానీ, రజక నగర్ కానీ, గౌరవ్ గార్డెన్ ఏరియాలో ఏదైతే పర్టికులర్ మలుపు ఉందో ఆ మలుపు దగ్గర ఇప్పుడు ఏదైతే మన గౌరవ డిప్యూటీ మేయర్ గారు తెలియపరిచారో
దాన్ని ఏమాత్రం జాప్యం చేయకుండా, ఎందుకంటే ప్రతిసారి కూడా అక్కడ ఒక 5 అడుగులు లోతు చేయగలిగితే అక్కడే యూటీ హెచ్ఎల్సి సౌత్ కెనాల్ యూటీ ఉంది సార్, అక్కడ అండర్టన్ ఉంది, అక్కడ ఖచ్చితంగా సాఫీగా నీళ్ళు వెళ్ళిపోతాయి, సమస్య ఉండదు పరిష్కరించాలి. మరి అదేవిధంగా ఇంకొక సమస్య సార్, ఏదైతే బళ్ళారి బైపాస్ ఉందో, బళ్ళారి బైపాస్ నుంచి ఊర్లో పోయే దర్శనం మా ఇంటికి వచ్చిపోమనే విధంగా తయారైపోయింది. బైపాస్ లో ఎగువ ప్రాంతంలో వర్షాలు పడితే అక్కడి నుంచి తీసుకొచ్చి జనశక్తి నగరు, యువజన కాలనీ, మరి తర్వాత ఈ సోమనాథ్ నగరు, రజక్ నగర్ లోకి నీళ్ళు వస్తున్నాయి అధ్యక్ష. మరి దీనికి సంబంధించి ఏదైతే సరాసరిగా హైవే మన బళ్ళారి హైవే నుంచి నడివంకలకి 50 లక్షల రూపాయలు అవుతుంది అధ్యక్ష. 8.5 అడుగు స్ట్రోక్ ఉంది. దానికి కలపగలిగితే అయినా తక్షణమే ఆ ప్రాంతాలన్నీ ముగ్గురు గురు కాకుండా కేవలం వర్షం నీళ్లు మాత్రమే ఆ ప్రాంతంలో ఉంటాయి, సకాలంలో నీకు వెళ్ళిపోతుంది, వరదకు ముంపయ్యే అవకాశం ఉండదు, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ కలపాలని చెప్పి దానికి సంబంధించి అంచనాలు రూపొందించి ఇమ్మీడియట్ గా యుద్ధ ప్రాతిపదికన ఈ రోజు ఏదైనా వరద వస్తే కోట్ల రూపాయలు ప్రజలు నష్టపోతారు అధ్యక్ష, ప్రాణ నష్టం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో దీని మీద మనం చర్య తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా అధ్యక్ష. ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఇక్కడే ఉన్నారు, అవసరమైతే మీ నిధులు ఏమైనా ఉంటే తీసుకొచ్చి మొదలు పెట్టని కోరుతున్నా. అదేవిధంగా 36 దీని విషయం మాట్లాడారు సార్ అవ్వగలిగితే మనం చూస్తున్నాం 37వ డివిజన్ అనిల్ వార్డు కానివ్వండి, అదేవిధంగా మేయర్ వార్డు కానివ్వండి, మరి తర్వాత ఇక్కడ మన చాలా 4-5 డివిజన్లు ప్రైవేట్ రోడ్ల మీద మోకాల్లోకి నీళ్ళు వస్తున్నాయి అధ్యక్ష. కాబట్టి దీని విషయం కూడా శాశ్వత ప్రాతిపదిక మీద ఆలోచించాలని చెప్పి దీని అంచనాలు రూపొందించాలి. కాకుండా ఈ 2-3 డివిజన్లు రక్షణ కావింపబడే అవకాశం ఉంటుంది. ఇది ప్రధానమైన అంశం సార్. అటువైపు అట్లే తీసుకెళ్లితే మరి అదేవిధంగా ఇది వరకు కూడా తూర్పు నుంచి పడవలు 4 రోడ్లు మన అనిల్ వార్డులో వేయడం జరిగింది. అప్పుడు కూడా మరి అలాంటివి ఇంకా కొన్ని కూడా ఇటు తూర్పు పడవ వేయగలిగితేనే ఈ కింది ప్రాంతాలకు వరద చేస్తాం సార్. ఇంకోటి అధ్యక్ష, మరోవైపు సంబంధించి ఏదైతే ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉందో మీరే చాలాసార్లు చూసా, అంతకుముందు కమిషనర్ గారు కూడా చూసారు, ఇది మా స్థలము అని చెప్పి పదే అక్కడ కూర్చోవడం జరుగుతుంది. అది మరో వంక దాదాపుగా, ఎందుకంటే అది వాస్తవంగా అయితేనా అది నిజంగా ఓనర్లు వర్షాలు వాళ్ళదే, కానీ ఆ రోజు కలెక్టర్ శ్రీధర్ గారు 2008వ సంవత్సరంలో అది వరద వచ్చినప్పుడు ఇమీడియట్ గా వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వడమా, ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయడమా, దీని మీద కూడా ఒక సీరియస్ గా దృష్టి సారించడం వల్ల అక్కడ ముందే ముప్పు గురే ప్రాంతాల గురించి అది వంకలో ఉండేలానే ఏర్పాటు చేస్తాం సార్. 2 మీటర్ రైన్ కానీ 1 మీటర్ రైన్ బిఎస్ఎన్ఎల్ పైపులు కావచ్చు, మన నీళ్ళ వాటర్ పైపులు కావచ్చు, అవి మెయిన్ ఇబ్బంది. అది కూడా ఇంతకుముందు మనం కమలఘాట్లో చూసాం. కమలఘాట్లో లోపల ఈ బిఎస్ఎన్ఎల్ కేబుల్ కూడా చాలా ప్రాంతాల్లో ఉంటే అప్పుడప్పుడు తీసివేయడం జరిగింది. పెద్ద హాస్పిటల్ మన రామంజీ అక్కడ కూడా చూపించడం జరిగింది. ఏదైతే పెన్నారపురం దగ్గర దాదాపుగా ఒక 4 ఇంచులు 6 ఇంచులు 10 ఇంచుల పైపులు కూడా యూనివర్సిటీకి పోయే పైప్ లైన్ కానీ, ఆర్టీడీకి పోయే పైప్ లైన్లు కానీ అవన్నీ కూడా రైట్ కు మధ్యలో ఉన్నాయి. అవన్నీ కూడా తీయడం దీని మీద ఒక సీరియస్ గా తీసుకోవాలి. ఎందుకంటే వరదకు ప్రధానమైన కారణం ఎక్కడైతే కల్వర్ట్లు ఉన్నాయో ఆ కల్వర్ట్ల ప్రాంతాల్లో ఇలాంటి పైప్ లైన్ ఉండడం వల్ల కూడా ప్రధాన కారణం కాగలుగుతుంది. ఈ అనంతపూర్ నగరం ఒక మంచి నగరంగా అందరూ కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులు ఆకాంక్షణీయంగా ఉండాలంటే దీన్ని సీరియస్ గా తీసుకోవాలని కోరుకుంటున్నా. అదేవిధంగా ఏదైతే ఇంత ముందు మన మిత్రుడు చెప్పడం జరిగిందో సైకిల్ స్టాండ్ చాందిని మా దగ్గర, అది దానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఏర్పాటు చేసినట్టు అది దానికి పెట్టుకోమని చెప్పండి సార్. మా తరపు నుంచి అసలు ఎటువంటి ఇబ్బంది లేదు సార్, అది పెట్టుకోమని చెప్పండి సార్. దాని ఎందుకంటే మన వాళ్ళకి సంఘం నుంచి చిన్న ఇబ్బంది లేదు, పోలీస్ వాళ్ళతో కూడా పోలీసు వాళ్ళు చెప్పుకుంటాం తీసుకెళ్తాం అతను వాళ్ళ కోసం కాదు. నేను అక్కడ వాహనాలు పెట్టుకుంటే వేరే కారు పోవాలనే వేరే బైకులు పోవాలని ఇబ్బంది అవుతుంది. అదే మేము పక్కన పెట్టుకుంటాం, మాకు అవకాశం ఏంటన్నప్పుడు మనం కూడా దాని మీద మీరు వెళ్ళండి సార్, మీరు వెళ్ళి చూడండి. ఓకే మీరు పెట్టేసుకున్నామని చెప్పండి, మీరు చేస్తాం సార్. చెప్తానే ఉన్నాము. వాళ్ళు అక్కడ ఇది కౌన్సిలింగ్ మీటింగ్ లో ఛాన్స్ జరిగింది. మళ్ళీ సార్ ఇవన్నీ కూడా ఒకసారి క్లారిటీగా చెప్పండి సార్. ఉండు చెప్తే కరెక్ట్ గా అర్థమయ్యే విధంగా చెప్తే తర్వాత అవసరమా లేదా చెప్తాను. అధ్యక్ష, ఇప్పటి వరకు జరిగిన టెండర్లే ముందుకు పోలేదు. వాటి గురించి ఇవాళ కమిషనర్ గారు ఏదేదో బడ్జెట్ గురించి అది ఇది చెప్పారు. ఈ కొత్త కాబట్టి ఇప్పుడు జరిగిన టెండర్ వర్క్లు చెప్పింది సార్. ఖచ్చితంగా ఇప్పుడు దీని గురించి వెళ్తున్నారే. ఇప్పుడు ఈ సిటీలో ఇదే అవసరం లేదు, అనంతపురంలో మనమే పెద్ద సిటీ కాదు, ఇవి పెట్టడం అవసరం లేదు. ఇది ఏంటంటే కోసం ఈ 3 ప్రతిపాదనలు అంగీకరించమని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష. 3 కూడా అవసరమేది. ఎందుకంటే
చాలా మంది పోవాలంటే ఇప్పుడు టౌన్ గాంధీ కానివ్వండి, సప్తై సర్కిల్ కానీ, ఆర్టీసీ బస్ ఎక్కడైతే అవకాశం ఉంటుందో అక్కడ చేయాలి అధ్యక్ష. నరసింహులు గారు ఈ 3 చోట్ల కూడా రద్దీ ప్రాంతాలు ఏమి ఇబ్బంది ఏమి ఇబ్బంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ డెవలప్ చేస్తున్నారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ డెవలప్ చేస్తున్నారు. ఏమి ఇబ్బంది మీకు? ఏమి ఇబ్బంది అది? ఏమి ఇబ్బంది? ఫ్రీ ఆఫ్ కాస్ట్ డెవలప్ చేస్తున్నారు. పీపీపీ మోడల్ చేస్తున్నారు. ఏమి ఇబ్బంది అది? మీ పనులుగా జరుగుతాయి. ఇబ్బంది కమిషన్ గారికి ఏం పెట్టకుండా ఇవ్వండి, చేస్తారు. దాని కమిషన్ చేస్తున్నారు మీరు. గతంలో కాంట్రాక్టర్ ధృవీకరించారు. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత చెల్లిస్తున్న కాంట్రాక్టర్లకి గతంలో సీఎం చెప్పేసి తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం తీసుకొని చెల్లిస్తాను. మన గౌరవ ముఖ్యమంత్రి గారు 9/10/2020 అనంతపురం నగరంలో పెద్ద సభ ఏర్పాటు చేశారు సార్. పార్టీ తరఫున దాదాపు ప్రతి ఒక్క కాంట్రాక్టర్ పిలిచినారు సార్. పిలిచి ఆయనకి అన్ని వర్కులు చెప్తాను సార్ డెవలప్ ఆయన రావడానికి. కానీ వాళ్ళకి అగ్రిమెంట్ ఇవ్వలేదు సార్. మేము కాంట్రాక్టర్ అవి కాదు ఇవన్నీ చేస్తాం సార్. తీసివేయడం జరిగింది అధ్యక్ష. ఇంతవరకు దాన్ని పెట్టలేదు. దీంట్లో పెట్టాను కౌన్సిల్లో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం గురించి కౌన్సిల్లో ఇప్పుడు విగ్రహం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. దాని ముందు ఏర్పాటు ఎందుకంటే దానికన్నా ఒక నిమిషం. ఇంకోటి వచ్చేసి ఇవి ఏర్పాటు చేసిన తర్వాత కూడా రాత్రిపూట్ల అక్కడ పైన కూడా అసంఖ్య కార్యక్రమాలు ఎక్కువ జరుగుతాయి. ఇవి నేను చూసినే చెప్తున్నాను. తాగడం కానివ్వండి, బెగ్గర్స్ పండుకోవడం కానివ్వండి, అనేక అక్కడ గంజా తీసుకోవడం అనేక చోట్ల జరుగుతుంటాయి. దీనికి సంబంధించి ఒకసారి కౌన్సిల్ దృష్టికి గతంలో 2021 నుంచి మీరు పెంచినప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు డబ్బులు పే చేయలేదు. ఏది డబుల్ ది అమౌంట్ అంటే మేము అంత కట్టలేని ట్యాక్స్లు మాకు అంత మార్కెటింగ్ జరగదు అనేది వాళ్ళ వాదన. దాంట్లో భాగంగా ఇప్పుడు ఈ ఇయర్ నుంచి ఎవరి ఇయర్ 5%, 7.5%, 10% కౌన్సిల్ ఆమోదం తీసుకొని ఎవరి ఇయర్ పెంచుకుంటూ పోతే అది కానీ వాళ్ళ కస్టమర్స్ కి ఒక 5%, 10% అంటే కస్టమర్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఈ రోజు 100 రూపాయలు 200 రూపాయలు సడన్ గా చేయమంటే వాళ్ళ కస్టమర్స్ యాక్సెప్ట్ చేయాలి కదా. అదే దాన్ని ఆమోదించకుండా అది ఏదనేది ఒకసారి గతంలో చర్చ జరిగిన తర్వాత చేద్దాం సార్. 2020లో ఆమోదించారు. ఎంత తగ్గించేదానికి ఆస్కారం ఉందనేది అయిన తర్వాత చేద్దాం. ప్రజెంట్ అయితే గౌరవ శాసనసభ్యులు ప్రసాద్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటాను. మంచి వాతావరణంలో ఈరోజు కౌన్సిల్ సమావేశంలో అనేక సమస్యల్ని మనం ఇక్కడ చర్చించుకున్నాం. వీటికి పరిష్కారం కూడా తొందరగా దొరుకుతున్నటువంటి ఒక ఆలోచనతో సభ్యులను కూడా ఇక్కడ రావడం జరిగింది. నేను కూడా ఇంతవరకు సభ్యులు చెప్పేదంతా పూర్తిగా వింటున్నాను. ఎందుకంటే అనేక సమస్యలు ఉన్నాయి. ప్రధానమైన సమస్య మొట్టమొదటిగా మనం మాట్లాడిన వాటిలో నగరంలో కుక్కల స్వైర వ్యవహారం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి, అనేక సమస్యలు మొదలవుతున్నాయనే విషయాన్ని సభ్యులు ఈరోజు పెద్ద ఎత్తున మాట్లాడడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఆగస్టు 22వ తారీఖున సుప్రీంకోర్టు ఆదేశించింది మా అందరికి 8 వారాల లోపల కుక్కలకు సంబంధించినటువంటి ఎక్కడ కానీ ఎటువంటి డ్యామేజ్ జరగకూడదు, ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు అని చెప్పి వెంటనే చర్యలు తీసుకొచ్చిందిగా దేశవ్యాప్తంగా ఒక జీవోని అంటే ఒక ఆదేశాలను పంపించడం జరిగింది. సో 8 వారాలు పూర్తిగా అయిపోయినాయి. ఇప్పటికే మనం ఇంకా ఎక్కడున్నామో ఈరోజు అర్థమైన పరిస్థితి. దయచేసి కమిషనర్ గారు ఒకటే కోరుకుంటున్నాం, ఇది యుద్ధ ప్రాతిపదిక. ఎందుకంటే ఈరోజు చాలా మంది ఈ బాధితులు కనిపిస్తున్నారు. అది వారపుటంలో తీసుకొని సమస్యని వెంటనే పరిష్కారం చేసేందుకు కోసం అది ఏజెన్సీతో సమస్యలు కూడా కాదు, ఇది ఈ రోజు లేకుండా కూర్చొని ఒక సమస్యను కొరికి తీసుకొని దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ ఏదైనా రాలేనారో అవన్నీ కూడా తెప్పించుకునే ప్రయత్నం చేసి మన కౌన్సిల్ సభ్యుల యొక్క గౌరవాన్ని కాపాడాల్సిందని కోరుకుంటాను. ఎందుకంటే చాలా మంది అడిగారు ఆ సమస్య.
సో అదేవిధంగా ఈరోజు అనంతపురం నగరంలో డ్రైన్స్ సమస్య గురించి మన డిప్యూటీ మేయర్ విజయభాస్కర్ గారు చాలా చక్కని సూచనలు ఇచ్చారు. ఆ సూచనలు ఎంతవరకు మీరు ఒక డిపిఆర్ రెడీ చేయండి. అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు తీసుకొచ్చే అవకాశం ఉందో, లేకపోతే ఎంపీ ల్యాండ్స్ ద్వారా ఎంతవరకు ఇవ్వగలుగుతామో వీటన్నిటి కూడా పరిశీలన చేసి ఒకసారి మళ్ళీ దాని మీద రివ్యూ చేసుకొని ఒక సమావేశం ఏర్పాటు చేసి, ఎందుకంటే గతంలో కూడా మనం అనంత నగరంలో వరదల వల్ల చాలా ఇబ్బంది పడ్డాం, ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. కాబట్టి మళ్ళీ భవిష్యత్తులో అలాంటివి జరగకుండా ప్రధానమైనటువంటి సమస్యగా భావించి దీనికి పరిష్కార మార్గం కోసం వెంటనే చర్యలు చేపట్టవలసింది నేను కమిషనర్ గారిని కోరుకుంటున్నాను. కొన్ని చోట్ల కాంట్రాక్టర్స్ రాలేదు, కాంట్రాక్టర్స్ వర్క్ చేయట్లేదని చెప్పేసి సభ్యులను కూడా ఈరోజు చెప్పడం జరిగింది. దానికి సమాధానంగా మీరు కూడా కొంచెం అంటే నాకు అనిపించింది ఈ సమావేశంలో ఇలాగే చెప్తాను, వచ్చే సమావేశంలో అలాగే చెప్తారని నేను దయచేసి మాట్లాడదండి. ఎందుకంటే సభ్యులు అయ్యారంటే వాళ్ళు 5 సంవత్సరాల పరిపాలన వచ్చి ఇచ్చారు. ఆ యొక్క డివిజన్ లో వాళ్ళ ప్రజలందరూ కూడా సమస్యలు ఉన్నాయి, పరిష్కారం చేస్తారనేటువంటి ఆలోచనతో కౌన్సిలర్ అయితే కార్పొరేట్ గెలిచారు కాబట్టి వాళ్ళని మనం గౌరవించారు. వాళ్ళ సమస్యలు వినాలి, ఖచ్చితంగా వాళ్ళ యొక్క సమాధానం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు శ్రమిస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఆర్థికమైన పరిస్థితులు ఉన్నా సరే ఎక్కడికక్కడ మనం ముందు తీసుకొచ్చి ప్రయత్నం చేస్తున్నప్పుడు అధికారులు కూడా బాగా సహకరించి ప్రజల నిత్యావసరమైనటువంటి అవసరాలు ఏమున్నాయో వాటిని పరిష్కారం చేసినటువంటి బాధ్యత అందరి విషయాన్ని గుర్తుపెట్టుకొని మనం అందరూ కూడా పనిచేసుకోవాల్సినటువంటి అవసరం తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అనంతపురం నగరంలో ఒక సమస్య వచ్చింది మనకి. గతంలోనే గౌరవ ఎమ్మెల్యే గారు నేను కూర్చొని కేంద్ర ప్రభుత్వం నుంచి ఇది స్మార్ట్ సిటీ కింద అనంతపురం నగరం తీసుకురాగలిగితే మనకు నిధులు ఎక్కువ వస్తాయని చెప్పేసి ఆలోచనతో మేము ప్రపోజల్ పంపించిన తర్వాత ఢిల్లీలో ఉన్నటువంటి ఐఐటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారంటే గతంలో స్మార్ట్ సిటీ యొక్క మోడల్ ని భారతదేశంలో ఇంట్రొడక్షన్ చేసింది ఐఐటి ఢిల్లీ వారు అన్నమాట. సో వారితోటి మాట్లాడి ఒక బృందాన్ని అనంతపురం పంపిస్తే కలెక్టర్ గారి సమావేశంలో కలెక్టర్ గారితో పాటు కూర్చొని వారు మాట్లాడింది. ఆ టైంలో నేను పార్లమెంట్ ఉన్నాను, మన ఎమ్మెల్యే గారు కూడా అప్పుడు అందుబాటులో లేకపోయారు, బయట ఉన్నారు. సో కలెక్టర్ గారితో మాట్లాడిన తర్వాత వాళ్ళు అప్పుడే చెప్పాను ప్రధానమైనటువంటి సూచికలు ఏదైతే స్మార్ట్ సిటీకి కావాలో అందులో అనంతపురం నగరం యొక్క విస్తీర్ణత తక్కువ ఉంటుంది. అంటే కార్పొరేషన్ విస్తీర్ణత తక్కువ ఉంది, పక్కన ఉన్న పంచాయతీలు కూడా కలిసిపోయాయి. కాబట్టి కనీసం అంటే 30 స్క్వేర్ కిలోమీటర్ల ఏరియా ఉంటేనే స్మార్ట్ సిటీ కింద అనేక నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు దయచేసి ఒకటే సభ్యులందరినీ కోరుకుంటున్నాను, అందరూ కూడా కూర్చొని మాట్లాడుకొని ఈ నగరం పెరిగిపోయింది, పంచాయతీలు కూడా నగరంలో విలీనమైపోయినాయి. కాబట్టి ఈ నగర పరిధిని పెంచేదాని కోసం ఎటువంటి చర్యలు చేపడితే మా అందరికీ కూడా మంచి నిధులు వస్తాయనే విషయాన్ని ఒకసారి కూడా మాట్లాడితే నేను బాగుంటుంది భావిస్తున్నాను. ఎందుకంటే నగరం బాగా పెరిగిపోయింది, కంజెస్టెడ్ అయిపోయింది. ఆల్మోస్ట్ అంతా వెస్ట్ సైడ్ అంతా పడవ వైపు ఊరు పెరుగుతోంది, అన్ని కూడా పంచాయతీ దగ్గర వచ్చేసినాయి. కాబట్టి ఆ విషయంగా కూడా ఒకసారి సమావేశం చేసి మిగతా పంచాయతీలతో కూడా మాట్లాడుకొని ఏ విధంగా నగరాన్ని మనం ఇంకా మంచి ఒక గ్రీన్ సిటీగా క్లీన్ సిటీగా చేయగలుగుతామో దానికి ముందుకు పోతుందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. అదేవిధంగా శానిటరీ పర్మిట్ ఉన్నారు, మిగతా నలుగురు కూడా 5గురిలో ఒకరున్నారు, 6గురిలో ఒకరున్నారు, మిగతా 5గురు కూడా ఇన్ఛార్జ్ గా పెట్టారు. కాబట్టి వెంటనే శానిటరీ ఇన్స్పెక్టర్ ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఎందుకంటే ఇంత పెద్ద నగరానికి ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ పర్మనెంట్ ఉండి మిగతా వాళ్ళు కాంట్రాక్ట్ బేస్లో ఇన్ఛార్జ్ గా ఉంటే పనులు జరగడం లేని విషయాన్ని సభ్యులు గౌరవ సభ్యులు చెప్పారు. కాబట్టి ఆ డ్యూటీని వెంటనే వాళ్ళని మనం ఏర్పాటు చేసుకొని వాళ్ళ బాధ్యత తప్పచెప్పి ప్రతి కార్పొరేట్ కూడా ప్రతి రోజు కలిసి ఆ వార్డులోని సమస్యలు డివిజనల్ సమస్యల్ని వాళ్ళతో అవసరమైతే సంతకాలు కూడా పెట్టించేటువంటి ప్రయత్నం చేసి వాళ్ళలో భాగస్వామ్యం చేస్తే బాగుంటుంది ఇక్కడ నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే సమస్యలు వాళ్ళ బాగా తెలుస్తాయి మనకంటే కూడా. కార్పొరేటర్ స్థాయిలో ఉన్నటువంటి ప్రాంతాల్లో డ్రైన్ సమస్య కావచ్చు, నిధుల సమస్య కావచ్చు, ఇలాంటి వాటి మీద ఒక పరిశీలన చేస్తే బాగుంటుంది నేను కోరుకుంటాను. అదేవిధంగా మనందరూ కూడా మస్టర్స్ సంబంధించినటువంటి సమస్యలు కొన్ని మాట్లాడారు. మా ఎమ్మెల్యే గారు కూడా నిన్న కూడా ప్రత్యక్షంగా వారే వెళ్ళి పరిశీలన చేసిన ఒక కొద్ది శాతం 1% కూడా నాకు హాజరు చెప్పారు. కాబట్టి నాకు తెలిసిన మస్టర్స్ ఎంతసేపు పనిచేయాలని మన గైడ్లైన్స్ ఉందా, ఎంతవరకు నా దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటంటే ఉదయం 9 గంటల తర్వాత కనబడట్లేదు మస్టర్స్ ఎక్కడ అనేది నా సమస్య. ఆ సమస్య నాకు దృష్టికి వచ్చింది. దయచేసి వాటి మీద ఒక పరిశీలన చేసి వాళ్ళకి ఇచ్చే పూర్తి సమయాన్ని ఆ డివిజన్ లో పనిచేసేలాగా సూపర్వైజ్ చేయాల్సిందిగా మేము నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా
ఈ సమావేశం ప్రధానంగా ఈ సమావేశం జరిగేది అనంతపురం నగరంలోని సమస్యల గురించి మనం మాట్లాడాలి. ఇందులో డిఎంహెచ్ గారు లేరు. ప్రధానమైనటువంటి మనకి ఆరోగ్య సమస్యలు ఎక్కువ తలెత్తుతాయి. ఇక్కడ సంబంధించిన పరిశుభ్రత గురించి కావచ్చు, హాస్పిటల్లో ఉన్న సిబ్బంది గురించి కావచ్చు. కాబట్టి కంపల్సరిగా ఈ సమావేశంలో డిఎంహెచ్ గారు ఉండాలి, డిఎస్పీ గారు ఉండాలి. ఎందుకంటే అనేక చోట్ల దొంగతనాలు కావచ్చు, ఇలాంటి ఇతర అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. కాబట్టి కార్పొరేట్లు దృష్టికి చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డిఎస్పీ గారి అదేవిధంగా ఎక్సైజ్, ఇందాక చెప్పినట్టు ఎక్సైజ్ సమస్యలు కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఎక్సైజ్ వాళ్ళు కూడా భాగస్వామ్యం చేస్తే బాగుంటుంది నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా కోవిడ్ టైంలో చేసినటువంటి వర్కర్స్ వాళ్ళందరికీ కూడా పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ డ్రైవర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళతో పాటు సమానంగా గౌరవించి వాళ్ళ సేవలు మనం కూడా, ఎందుకంటే ఆ టైంలో సేవ చేయడం అనేది చాలా కష్టమైన పరిస్థితి. అటువంటి సమయంలో వాళ్ళ ప్రాణాలకి అడ్డుగా వాళ్ళు చేశారు. కాబట్టి వాళ్ళు కూడా గుర్తించాల్సింది నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా అనంతపురం నగరంలో ఈ వాటర్ సంబంధించినటువంటి ట్యాక్స్ వసూలు కాలేదంటారు. దీనికి స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసుకొని, ఎందుకంటే ఇంత డబ్బులు అక్కడ ఆగిపోయింది. అనంతపురం నగరానికి మనకి డబ్బులు కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎన్నో చోట్ల కాంట్రాక్టర్లు వర్కులు చేయలేదు, లేకపోతే బిల్లులు కావాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇంకా చాలా మంది మనకి రోడ్లు కావాలి, కాలువలు కావాలి చెప్పేసి గౌరవ సభ్యులు కోరుతున్నారు. కాబట్టి ఈ వాటర్ ట్యాక్స్ ని కూడా దయచేసి కార్పొరేటర్లు కూడా వాళ్ళ ప్రాంతాల్లో ఎంత పెండింగ్ ఉందని చెప్పేసి వాళ్ళు కూడా ఇంటిమేట్ చేస్తే వాళ్ళు కూడా ఈ డ్రైవ్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళని కలుపుకునే ఆ యొక్క అమౌంట్ వసూలు చేసేటువంటి ప్రయత్నం చేయాల్సిందిగా మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా టాయిలెట్ బ్లాక్స్ గురించి మనకి స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎన్ని కావాలని టాయిలెట్ బ్లాక్స్ కోసం ఈరోజు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒక ప్రపోజల్ పంపిస్తామంటే వెంటనే ఆమోదం చేయమని చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి ఇక్కడ మనకు మెంబర్ కూడా ఇచ్చారు, స్వచ్ఛ ఆంధ్రకు సంబంధించినటువంటి మెంబర్ ఉన్నారు. కాబట్టి భవానీ కుమార్ గారు వారు కూడా చెప్పారు ఎన్ని బ్లాక్స్ కావాలో ఇమీడియట్ గా ఏర్పాటు చేస్తున్నా, డబ్బులు ఉన్నాయని చెప్పారు. కాబట్టి దయచేసి వెంటనే ఏ వాటిలో ఎక్కడ అవసరం ఉందో అవన్నీ కూడా ప్రపోజల్ పెట్టాల్సింది మనం కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎంపీ ల్యాడ్స్ ద్వారా ఎక్కడన్నా ఆరో ప్లాంట్ ఎక్కడ అవసరం ఉంటే స్లమ్ ఏరియాస్ లో కావచ్చు, లేకపోతే ఎక్కువ పాపులేషన్ ఏరియా కావచ్చు, ఆరో ప్లాంట్స్ ఏమంటే దయచేసి శాసనసభ గారి ద్వారా ఒక ఎక్కడి తీసుకొస్తే అక్కడ ఆరో ప్లాంట్స్ పెట్టేటువంటి ఒక ప్రయత్నం కూడా నేను చేస్తాను తెలియజేసుకుంటున్నాను. అదే చాలా సమస్యలు ఉన్నాయి, ఆవుల గురించి, రోడ్లో ట్రాఫిక్ ఇబ్బందుల గురించి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గౌరవ శాసనసభ్యులు ఏవైతే చెప్పారో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా నేను ఇవాళ ఒక అజెండా ప్రపోజల్ పెట్టడం జరిగింది. అదేంటంటే అశోక స్తూపం గురించి అనంత నగరంలో ఒక అందమైనటువంటి సెంటర్లో బాగా డెవలప్ చేసి ఒక ఫౌంటైన్ తోటి అశోక స్తూపం ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచన ఎంపీఎస్ ద్వారా ఇవ్వాలనుకుంటున్నాను. దయచేసి దానికి కౌన్సిల్ ఆమోదం చెప్పని తెలియజేసుకుంటున్నాను. దాంతోపాటు రామాయణ సృష్టికర్త వాల్మీకి మహర్షి యొక్క విగ్రహం అనంతపురం పార్కులో ఉండడం వల్ల అది చాలా చిన్నగా ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. వాల్మీకి లాస్ట్ టైం కూడా వెళ్ళినప్పుడు అధికారికంగా చాలా సమస్యలు వచ్చినాయి. కాబట్టి ఈ సుభాష్ రోడ్లో ఒక స్థలాన్ని కేటాయిస్తే మహర్షి వాల్మీకి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి కౌన్సిల్ సభ్యుల యొక్క ఆమోదంతో నేను ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మనకు ఉన్నటువంటి బస్ షెల్టర్స్ ఎక్కడైతే మనం ఇప్పుడు టౌన్లో కావాలో, ఒకటి అడిముక్క దగ్గర కావచ్చు, సంగమేష్ నగర్ దగ్గర కావచ్చు, గుత్తి రోడ్లో మార్కెట్ యార్డ్ దగ్గర కావచ్చు, ఇంకా ఎక్కడన్నా ప్రాంతాల్లో మనకు అవసరం ఉంటే తాటిపత్రి రోడ్డు బస్ స్టాండ్ కానీ అయ్యేలాగా బస్ షెల్టర్స్ కూడా ఎంపీ ల్యాండ్స్ ద్వారా ఇవ్వడానికి సిద్ధంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క గౌరవ సభ్యులు కూడా ఇది ఒకటే కోరుకుంటున్నాను. మనమందరూ సమస్యల పట్ల ఈరోజు ముందుకెళ్తున్నాం. కాబట్టి మీ డివిజన్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే వర్కులు పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో త్వరగా చేయించాల్సిందిగా నేను కమిషనర్ గారిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇబ్బంది లేకుండా పులే గారి గురించి చాలా రోజులు కంపల్సరీ సార్ ఏదైనా ఆయన కూడా మన దాదాపు ఒక 50